నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. చిన్నపిల్లలు, కాలేజ్ యూత్, కామన్ మ్యాన్, కార్పొరేట్ వరల్డ్ ఏ ఒక్కరిని వదలకుండా ఆడా మగ అన్న తేడా లేకుండా అందరినీ పట్టి పీడుస్తోంది డ్రగ్స్ భూతం. మరీ ముఖ్యంగా నేటి యువతరం బాలల మానసిక శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోంది. ప్రభుత్వాలు, అధికార వ్యవస్థలు వాటి పాత్ర అవి పోషిస్తున్నప్పటికీ ఈ మాదక ద్రవ్యాల మత్తు నుంచి బయటపడేందుకు పౌరులుగా మనమేం చేయాలి, సామాజిక సంస్థలు ఏం చేస్తున్నాయి, కార్యాచరణ ఎలా ఉంది? జాగృతి ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఈ అంశాలపై మనతో చర్చించేందుకు కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ ప్రవీణ్ చింతపాటి గారు, ఇండియా అగెయిన్స్ట్ డ్రగ్స్ కన్వీనర్ శ్రీనివాసమూర్తి గారు మనతో ఉన్నారు. వీరితో ఈ చర్చను నిర్వహించుకుందాం. డ్రగ్స్ నిర్మూలనలో మన పాత్రను గుర్తెరుగుదాం. నమస్కారం డాక్టర్ ప్రవీణ్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. ఇద్దరికీ జాగృతి టీవీ తరఫున సాదర స్వాగతం. ఈరోజు డ్రగ్స్ అనేది ఒక పెనుభూతంగా తయారైందండి. ఒకప్పుడు ధనవంతుల కుటుంబాలకి, ఎలైట్ ఫ్యామిలీస్కి, విలాసవంతమైనటువంటి జీవితం గడిపేటువంటి వ్యక్తులకు మాత్రమే పరిమితమైనటువంటి డ్రగ్స్ అనేది ఇవాళ సాధారణ ప్రజలు, ముఖ్యంగా చిన్నపిల్లల వరకు వచ్చేసింది. అసలు మన దేశంలో ఈ డ్రగ్స్ జర్నీ అనేది ఎలా ప్రారంభమైంది, ఏ స్థాయిలో ఉందనేది ఒకసారి మీ మాటలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ జాగృతి టీవీ వాళ్ళకి. మీరు ఒక గమనిస్తే మీరు అన్న క్వశ్చన్లో చాలా డెప్త్ ఉంది. కానీ 1990s వరకు మన భారతదేశం గ్లోబలైజ్డ్ సమాజం కాదు, మనకు రెస్ట్రిక్టెడ్ సమాజంలో ఉండేది. అయితే ఎప్పుడైతే 91 గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిందో ఆ తర్వాత మనకు డబ్బు అనేది భారతదేశంలో పెరిగింది, వినిమయ సంస్కృతి డబ్బు ప్రధానంగా పెరిగింది. మీరు గమనిస్తే 90sలో మన ఆంధ్రప్రదేశ్, సమైక్య ఆంధ్రప్రదేశ్లో మద్య వ్యతిరేకంగా ఉద్యమాలు నడిచాయి. మద్య నిషేధం కూడా అయింది. మద్య నిషేధం తర్వాత కొన్నాళ్ళంతా తీసివేశారు. అంటే డబ్బుల వినిమయం పెరిగిన తర్వాత స్ట్రెస్ పెరుగుతుంది. యాక్చువల్లీ ఇప్పుడున్న జీవన శైలిలో స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ. దాని నుంచి ఏ విధంగా బయటపడాలని ఫస్ట్లో ఆల్కహాల్ వైపు ఎక్కువ వెళ్ళారు సమాజం. అసలు ఆల్కహాల్ తాగనివాడు తప్పు అన్న పరిస్థితికి వచ్చింది సమాజం. గడిచిన 4-5 సంవత్సరాలు, అంటే కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత కూడా మానవ శైలిలో మార్పులు వచ్చాయి బాగా. సో ఎప్పుడైతే డ్రగ్స్, ఈ ఆల్కహాల్ కన్నా ఇంకా కిక్, మీకు బీర్ తాగితే కొంచెం, విస్కీ తాగితే ఇంకొంచెం, అలా అలా పెరుగుతూ ఇప్పుడు డ్రగ్స్ ఎవరైతే గంజాయి కానీ, కొకైన్ కానీ, వీటి వల్ల ఇంకా ఎక్కువ తక్కువ సమయంలోనే ఎక్కువ మనం ఆనందాన్ని పొందవచ్చు అనే భ్రమలో పడిపోవడం వల్ల అందరూ, ఒకప్పుడు మీరు అన్నట్టుగా కేవలం ధనవంతులు, ఎగువ మధ్య తరగతి ఉన్న వాళ్ళు ఇప్పుడు విద్యార్థులకి, ఐటీ ప్రొఫెషనల్స్కి, అందరికీ ఒక విషయం సంస్కృతి ఈ విధంగా వచ్చింది. అది దానికి మన దేశ వ్యతిరేక శక్తులు, మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి? యువత. ఆ యువత నిర్వీర్యం చేయడం. మీకు చూస్తుంటే కనుక పంజాబ్లో ఇప్పుడు ఉడతా పంజాబ్ అంటాం. తెలుసా? ఉడతా పంజాబ్ అని ఉంటుంది యాక్చువల్గా మీకు. అక్కడ పెళ్ళిళ్ళలో ఇక్కడ ఎలాగైతే మనం అన్నాలు వడ్డిస్తాం ఆల్కహాల్ లాగా, అక్కడ డ్రగ్స్ పెడతారు. అది పంజాబ్. అది యాక్చువల్ ఖలిస్తాన్ మూవ్మెంట్కి ఒక వెన్నుదన్ను. పక్కనే ఉన్న పాకిస్తాన్ దాని సపోర్ట్. సో మనం యాక్చువల్గా దేశ వ్యతిరేక శక్తులు, మనలో ఉన్న వినిమయ సంస్కృతి ఇవన్నీ పెరిగి కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే డ్రగ్స్ అనేది స్థాయి నుంచి ఇప్పుడు అందరికీ అందుబాటులో వచ్చే ఒక దురదృష్టకరమైన పరిస్థితి వస్తుంది. దీని గురించి మనం అందరం పోరాడాల్సిన వయసు ఇప్పుడైతే. మనం కొంచెం వెనక్కి వెళ్తే నేపథ్యం 90లోనే మొదలు కాలేదు. నేపథ్యం మన ఆయుర్వేదంలో కనిపిస్తుంది. అలవాటయ్యే పదార్థాల గురించి, ఓపియం అంటే ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో అలవాటవుతుంది అనేది ఆయుర్వేదంలో గుర్తించడం జరిగింది. తమిళ లిటరేచర్ చూసుకుంటే మణిమేఖలలో మత్తు పదార్థాలకి, ఆల్కహాల్కి, మళ్ళీ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్కి అలవాటయ్యేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారో వాటి మెన్షన్ ఉంది. సో మనకు కొత్త కాదు మన దేశం. అంటే ప్రాబ్లం కొత్త కాదు అనట్లేదు, వీటి గురించి అవగాహన కొత్త కాదు. అండ్ బ్రిటిష్ సామ్రాజ్యంలో చూసుకుంటే ఇండియన్ ఓపియం యాక్ట్ ఉండింది. సో ఇట్స్ నాట్ 1990 బట్ మచ్ ప్రయర్. ఇండియన్ ఓపియం యాక్ట్ తర్వాత ఇండియన్ హెంప్ యాక్ట్, క్యానబిస్ సెటైవ్ అంటే గాంజాయి గురించి, అంతకుముందు ఓపియం గురించి, తర్వాత గాంజాయి గురించి, తర్వాత చైనాని నిర్వీర్యం చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి, అంటే అప్పుడు కంపెనీలు జరిగినటువంటి ఇదిలో ఓపియం ట్రేడ్ చేయడము, ఓపియం ద్వారా చైనా నిర్వీర్యం కావటము, దానికి కామర్స్ అంతా ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా జరిగింది. సో భారతదేశంలో తెలియకపోవటం అని లేదు, జరుగుతూ ఉండేది. 70లో హిప్పీ దమ్మరుద్దం సినిమా చూసే పాట వినుంటాం, అది 70లు 1970s. సో లేటర్ అంటే ముంబై లాంటి నగరాల్లో, మహానగరాల్లో జరిగేటువంటి హెరాయిన్ కన్జంప్షన్,
మళ్ళీ చేజింగ్ ద డ్రాగన్ టైప్ అంటే ఇన్హెలెంట్ కింద సిగరెట్ పేపర్ కింద అంటించేసి లైటర్ అంటించి దాని వెనకాల చేజ్ చేయటం, అట్లాంటి మత్తు పదార్థాలు. ఇది స్నార్టింగ్, ఇంజెక్టబుల్స్ తీసుకోవటం ఆ 70 నుంచి 80లో ఎక్కువ కనిపించింది. తర్వాత మీరు అన్నట్టుగా 90 నుంచి జరిగినటువంటి కొత్త ట్రాన్సిషన్ అంటే గ్లోబలైజేషన్లో డిస్పోజబుల్ ఇన్కమ్ జరిగేటువంటి ఒక వ్యవస్థ ఏదైతే జరిగిందో అది కనిపిస్తూ ఉంటుందండి. 1990sలో ఏదైతే ఉందో తర్వాత మీరు చెప్పినట్టుగా ఒక డిస్పోజబుల్ ఇన్కమ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఇదివరకు ఏముండేది, మత్తు పదార్థాలు వాడితే ధనవంతులు లేకపోతే కోర్ట్స్లో డీజనరేట్ క్లాస్ అనేవాళ్ళు. అంటే వీధినబడ్డటువంటి వాడు, అంటే ఏమంటారంటే రూట్లెస్నెస్, మనిషికి రూట్స్, సమాజంలో రూట్స్ లేనటువంటి వ్యక్తి, సమాజంలో రోడ్డు మీద ఉన్నవాడు, లేదంటే ధనవంతుడు. ఈ 2 వర్గాల్లో జరిగేటువంటివి. అంటే ఈ నల్లమందు తినే సమాజం ఒకటి ఉండేది, లేదు అంటే ఈ ఎక్స్పెన్సివ్ డ్రగ్స్ తినే సమాజం. అయితే ఈ కమర్షియల్ మోడల్స్ ఎప్పుడైతే జనరేట్ అయినాయో బోత్ అమెరికాస్లో నుంచి మళ్ళీ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత, హౌ టు మేక్ ద కన్జంప్షన్ బిగ్గర్, సో ప్యాకేజ్ ఇట్ స్మాలర్, ఈజీలీ పర్చేజబుల్, ఈజీలీ యాక్సెసిబుల్ అండ్ ఇన్ లో ప్యాకెట్స్. ఉదాహరణకి పెద్ద ప్యాకెట్ మనం చాక్లెట్ కొనే అవకాశం లేదు, చిన్న చిన్న చాక్లెట్లు కొంటే చిన్నవాడు కన్జ్యూమ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎలా సేల్ చేయాలి అనేటువంటి కమర్షియల్ మోడల్స్ అక్కడ ఎంబీఏలో వచ్చిన తర్వాత కస్టమర్ బేస్ పెంచుకునేటువంటి ఒక ప్రయత్నం, కామర్స్ ఇంక్రీజ్ చేసుకోవటం అండ్ లాట్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ఇన్పుట్ హెస్ గాన్ ఇన్ టు సెల్లింగ్ ద డ్రగ్ యాజ్ వెల్. అండ్ మోడిఫైడ్ ప్రోడక్ట్స్ అంటేను అనుభవం ఏదైతే కావాలనుకుంటున్నామో అటువంటి సింథటిక్ డ్రగ్స్ క్రియేట్ చేసేటువంటి మోడల్. నాకు కొంచెం సంతోషం కావాలంటే, కొంచెం ఎక్సైట్మెంట్ కావాలంటే ఆ విధంగా డిజైనర్ డ్రగ్స్ చేసేటువంటి దట్ హెస్ ఇంక్రీజ్డ్ మోస్ట్లీ ఇన్ ద లాస్ట్ డికేడ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రాసెస్లో కన్జంప్షన్ పెరిగింది, యాక్సెస్ టు మిడిల్ క్లాసెస్, తక్కువ ఇన్కమ్ ఉన్నటువంటి కుటుంబాల్లో కూడా రావటం, పిల్లల్లో రావటం, అదేవిధంగా గర్ల్స్ యూజ్ చేయటం. అండ్ మీరు అన్నట్టుగా అంటే ఒక దేశాన్ని నాశనం చేయాలనుకుంటే యువతను పాడు చేస్తే సరిపోతుంది, వాళ్ళకి డ్రగ్స్ అలవాటు ఇస్తే సరిపోతుంది. అది జరుగుతూ ఉంది, ఒక కుట్ర జరుగుతున్నట్టుగా ప్రతిసారి మనం అన్ని మాధ్యమాల్లో చూస్తూ ఉంటాం. అండ్ ఇది భాగం అనిపిస్తూ ఉంటుంది. ఈ డ్రగ్స్ తాలూకా దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో మనం గత కొన్ని దశాబ్దాలుగా, ఇంకా చెప్పాలంటే 100 ఏళ్లకు పైగా ఉన్నటువంటి కాలం నుంచి కూడా మనకి ఎన్నో విధాలుగా తెలుస్తున్నప్పటికీ కూడా రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఇవాళ కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు, రేవ్ పార్టీల వరకు పిల్లలే రేవ్ పార్టీలు అరేంజ్ చేసుకునేంత పరిస్థితికి వ్యవస్థ వచ్చేసిందంటే మొత్తంగా ఇది ఒక కట్టు తప్పుతోంది అని భావించవచ్చా అండి? ఇంకా అది మనం ఎందుకంటే ఎప్పుడైతే సమాజం ఆల్కహాల్, అదే మద్యపానం స్వీకరించడం నార్మల్, అంటే మనం యాక్చువల్ కిక్కు గురించి బతుకుతున్నాం అన్న పరిస్థితి. ఇప్పుడు నేను చాలామంది ఎవరైతే డ్రగ్స్ తీసుకున్న అబ్యూజ్ వాళ్ళందరినీ కలిసాను, మాట్లాడాను. ఎందుకు తీసుకుంటున్నావు అనుకుంటే సేమ్ మనకైతే మద్యపానం తీసుకున్న వాళ్ళ నుంచి ఆన్సరే, తాగాలి, ఒక పార్టీ తీసుకోవడం సందర్భం ఎత్తుక్కుంటాం. బుక్ కొన్న పార్టీయే, సినిమాకి వెళ్ళినా ఏదో ఒక పార్టీ చేసుకోవాలి, దావత్ చేసుకుంటే తాగాలి. సో దీనివల్ల కిక్. ఎప్పుడైతే ఇంకొకటి పీర్ ప్రెషర్, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్లో ఒక్కళ్ళకి అలవాటు అయిందంటే చాలు, ఇంకొకరికి అలవాటు చేస్తూనే ఉంటాడు అతను, అక్కడతో ఆగడు. సో నీకు కట్టుబాటు అనేది ఎప్పుడైతే మీరు ఇందాక ఒక ఫస్ట్ చెప్పారు, తాగడం వల్ల ఫస్ట్ గంజాయి తీసుకోవడం వల్ల లేకపోతే ఈ డ్రగ్స్, అతను చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటాడు, ఎక్కువ ఎనర్జెటిక్గా ఉంటాడు, అతను గ్రూప్లో తన కొత్తగా చూపిస్తాడు. సో వేరే వాళ్ళు ఎవరైతే యువత, ఎస్పెషల్లీ యూత్, మీకు 12 నుంచి 25 years లోపల ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్ భావన ఎక్కువ ఉంటుంది. అది చేస్తే నాకు ఎక్కువ ఎనర్జీ వస్తుంది, ఎక్కువ మాట్లాడగలను, ఎక్కువ స్టామినా వస్తుంది. ఇవన్నీ అవడం వల్ల ఎక్స్పెరిమెంట్ వైపు వెళ్తాం. అది క్రమేపీ బలహీనతగా మారుతుంది. సో ఈ కట్టుబాట్లు అనేవి ఆ మైండ్ సెట్కి రావు. అప్పుడు పూర్తిగా బానిసైనప్పుడు చివరికి మనకి ఎడిక్షన్ అప్పుడే పెద్దవాళ్ళు తెలిసే సందర్భం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే మన సమాజంలో ఎక్స్పెరిమెంట్ వైపు ఎక్కువ వెళ్తున్నాం. మీరు అన్నట్టుగా అన్ని రంగాల వాళ్ళు, ఐటీ వాళ్ళు, ఇప్పుడు నేను ఒక ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నాకు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే స్ట్రెస్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? వీకెండ్లో వెళ్ళేవాళ్ళు పబ్బులకి వెళ్తారు, లేకపోతే ఇళ్లలో పార్టీలు చేసుకుంటారు. ఇప్పుడు ఇళ్లలో కూడా గంజాయిలు పెట్టుకుంటున్నారు, రేవ్ పార్టీలు చేసుకుంటున్నారు. మీకు ఇంత పోలీసులు అరెస్ట్ చేశారని మనకి ఎన్నో వస్తున్నాయి, టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ ఎన్నో జరుగుతున్నాయి, చుట్టుపక్కల రేవ్ పార్టీలు అవుతున్నాయి. సో ఇవన్నీ కట్టుబాట్ల కన్నా ఒకసారి ఎంజాయ్ చేస్తే ఏం కాదు, ఎంజాయ్ చేయాలి అనే మానసిక తత్వం వల్ల ఇవన్నీ మనకి ఏర్పడుతున్నాయి. ఎస్పెషల్లీ స్కూల్ పిల్లల నుంచే స్టార్ట్ అవుతుంది. ఒకటి ఎక్సైట్మెంట్, ఒక కోరిక. రెండవది ఎస్కేప్. నాకు బాధగా ఉంది, నేను ఒక వైపు తప్పించుకుంటాను, తాగుతానా, డ్రగ్స్ చేస్తానా, ఇంకేదన్నా చేస్తానా అనేది ఒక తత్వం.
మూడవది అతీతమైన అనుభవాల కోసం వెతుక్కునే వాళ్ళు ఉంటారు, ఈ సైకెడెలిక్స్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే రంగుల్లో మాటలు వినటం, రంగుల్లో మ్యూజిక్ వినటం, లేకపోతే ఆల్ దిస్ ఎక్స్ట్రాడినరీ సినస్థీసియాస్ అంటారు కదా, పీపుల్ సీక్ అవుట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఈ 3 క్లాసులు కాకుండాను క్యూరియాసిటీ, జిజ్ఞాసు ఉంటారు ఎక్కడో, అంటే అసలు ఏమిటి అని తెలుసుకోవాల్సిన వాడు ఉంటారు. అండ్ మీ ఆలోచన అంటే కట్టుబాటు తప్పుతోందా, సమాజం కట్టు తప్పుతోందా, దారి తప్పుతోందా, సమాజం ఎటువైపు పోతుంది అనేటువంటి మీకు ప్రశ్న వచ్చినప్పుడు భారతదేశానికి ఇది చిన్న సమస్య అండి. అంటే సమస్య కాదని కాదు, ఇట్లాంటివి ఎన్నో వచ్చాయి, ఎన్నో పోయాయి. 70లో వచ్చింది, ఏం మిగిలింది? ఆ సమాజంలో వాళ్ళ పిల్లలు పుట్టినారు, 20-30 ఏళ్ళు ఒక తరం అసలు డ్రగ్స్ కన్జ్యూమ్ చేయలేదు, పెద్ద కన్జంప్షన్ లేదు. అంటే there was a huge fear in 70s that the next generation will be druggies and junkies. దమ్మరుదమ్ అంటే సినిమా చూసిన తర్వాత ఒక తరం అంతా అసలు డ్రగ్ యూసేజ్ చేయని సమాజం. ఎందుకు చేయలేదు? మరి ఇన్కమ్ లేదా, యాక్సెస్ లేదా అంటే దెర్ వాజ్ దిస్ థింగ్ హ్యాపెనింగ్. ఇది ఒక సందర్భం, ఇది పోతుంది. అలాగని మనం నిర్లిప్తంగా ఉండాల్సింది, మనం దాన్ని యాక్టివ్గానే ప్రయత్నం చేయాలి. సమాజం యాక్టివ్గా దాన్ని తిప్పికొట్టాలి ప్రతి చోట. ముఖ్యంగా మనం ఏమంటారు, అవగాహన క్రియేట్ చేయడం ఒక ఎత్తు, దాంతోపాటుగా ఎడ్యుకేషన్ ఇవ్వటం. యూ కెనాట్ డిక్టేట్ బిహేవియర్. ఇది చెయ్యకు అని అంటే కాదు, ఇది ఉంది సమాజంలో, ఇది కరెక్ట్ అనిపించట్లేదురా, నువ్వేం చేస్తావు. సో వెన్ యూ డిక్టేట్ బిహేవియర్ యూ విల్ గెట్ రెసిస్టెన్స్. బట్ వెన్ యూ డిక్టేట్ వెన్ యూ గివ్ పాస్ ఆన్ మారల్స్, యూ పాస్ ఆన్ ఎడ్యుకేషన్, దెన్ చేంజ్ హ్యాపెన్స్. సో మనం ప్రొటెస్టా, రెసిస్టెన్సా, లేకపోతే చేంజ్ కనుక్కున్నప్పుడు వాల్యూస్ సమాజంలో దాటి పాస్ ఆన్ చేయటం. మన నైతికమైనటువంటి మన భారతదేశ మూలాలు ఏవైతే ఉన్నాయో, సంతోషాన్ని సీక్ చేయడానికి తప్పేమీ లేదండి. మనం ఆనందం సీకింగ్ సమాజమే. ఆనందం ఏమో ఆశిష్టో, దృఢిష్టో, బలిష్ట, వి సే దాట్ వీ వాంట్ టు గెట్ దట్ హ్యాపీనెస్. బట్ దేర్ హవ్ బీన్ వేరియస్ మీన్స్ ప్రిస్క్రైబ్డ్. మనకి అన్ని రకాల పద్ధతులు ఉన్నాయి. డ్రగ్స్ అనేవి అంటే ఇంకొక మనం ఇది చెప్తారు మన దగ్గర స్టోరీ, శివుడు తీసుకున్నాడు, అది ఎక్కడుందండి, బంబంబులేక ప్రసాద్, దిస్ ఇస్ లైక్ దిస్ ఇస్ సిల్లీ రీజనింగ్. బట్ ఇఫ్ యూ ఎడ్యుకేట్, నాకు తెలిసింది కాదు, ఇది కాదు, ఇది కాదు. వీ హ్యావ్ ఆల్వేస్ బీన్ టాట్ నాట్ దిస్, నాట్ నేతి అనే నేర్చుకున్నాం. సో ఇందులో ఆనందం ఉండదురా, ఇందులో ఆనందం ఉండదురా, ఇక్కడ ఉంటుందేమో. సో ఆ విధమైనటువంటి ఎడ్యుకేషన్ చాలా అవసరం అనిపిస్తాం. అంటే ఇప్పుడు చెప్పినట్టుగా మన 1970sలో ఇప్పుడు హిప్పీ కల్చర్ వల్ల దే వాజ్ అంటే మనకు అందరికీ ఒక భయం. ఆయన చెప్పినట్టుగా మాకు ఆ జనరేషన్ నాకు తెలియదు, ఎందుకంటే నేను పుట్టడం కూడా పుట్టలేదు కాబట్టి పెద్దవాళ్ళు మీకు తెలుస్తుంది. సమాజం భారతదేశానికి దీనివల్ల వచ్చి నష్టం ఏదో అయిపోతుంది, దేశం ఏదో యుగాంతం అయిపోతున్న సమస్య కాదు. కానీ ఒక డెకేడ్, ఒక జనరేషన్, ఒక 2 generations లాస్ అవడం అనేది పెద్ద సమస్య. ఇప్పుడు మీరు చూస్తే కనుక స్త్రీల మీద అత్యాచారాలు చేస్తాం. మాకు వైజాగ్లో 6 నెలల పిల్ల మీద ఒక యువకుడు అత్యాచారం చేశాడు, డ్రగ్స్ గంజాయి మత్తులో. దేనివల్ల? ఇప్పుడు కోల్కతాలో రేప్ జరిగి దేశం మొత్తం, ప్రపంచం మొత్తం డాక్టర్లు అందరూ ఏకమవుతున్నారు. దేనివల్ల? అతను యాక్చువల్గా గంజాయి మత్తులో ఉన్నాడు, ఒక టాక్. అంటే మనకి ఈ బేసికలీ తాగి నువ్వు ఇంట్లో కూర్చుంటే పర్లేదు. అంటే మనకి ఇది జనరల్గా అరే ఋషులు తాగుతారు, వాళ్ళు కూడా తాగుతారు అని వాళ్ళు తాగినా ఉన్న చోట ఉంటారు. ఒకవేళ అది నిజంగా అబద్ధం నేనైతే నమ్మను. బేసికలీ ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి ఇటువంటి పనికిరావు. అంతే, చెప్పే సాకు. తాగనోడు మంచి కాదు, తాగనోడు మా కులపోడు కాదు అని జనరల్ కన్సెప్షన్ ఉందో, అలాగే వాడు చేసే పని సపోర్టివ్ గా దేవతలు తాగుతారు, ఋషులు తాగుతారు, మునులు తాగుతారు అని ఒక రాంగ్ ఒపీనియన్ ని సమాజంలో చేస్తారు. అటువంటివి ఏమీ లేవు. ఇంకోటి మన దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ మనం చూసి ఆల్కహాల్ ఒక 8 ఏళ్ల క్రితం ఒక ఫ్యామిలీ బీటెక్ పిల్లలు మార్నింగ్ పూట తాగేసి గుద్దితే ఒక పిల్ల, మీకు రమ్య అని ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు. చాలా జరుగుతున్నాయి ఈ మధ్య. డ్రగ్స్ ఇంకోటి ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్, ఆల్కహాల్ నువ్వు పట్టుకోవచ్చు కానీ ప్రస్తుతం డ్రగ్స్ వీటికి ఇంకా కిట్స్ ఇండియాలో రాలేదు. అంటే నువ్వు మార్నింగ్ తాగి వెళ్ళిపోవచ్చు, కొకైన్ తీసుకోవచ్చు, హెరాయిన్ తీసుకోవచ్చు. ఈ కిట్స్ వల్ల ఆ కిట్స్ ఇంకా రాలేదు. సో వాడు వచ్చి నీకు బయట, అంటే ఇవి బేసికలీ మన భారతదేశం ఎప్పుడు సర్వైవ్ అవుతుంది ఏ సమస్యలు వచ్చినా. మన ఒక జనరేషన్, నా ఉద్దేశంలో కమింగ్ దిస్ డికేడ్ ఈజ్ ఎ ఛాలెంజింగ్ డికేడ్ ఫర్ ఇండియా రిగార్డింగ్ ద నార్కోటిక్ డ్రగ్స్. మనం తప్పకుండా బయటపడతాం. కానీ మీరు అన్నట్టుగా మనం ఆబ్వియస్గా పిల్లల నుంచే ఎడ్యుకేట్ చేయాలి రకరకాల పద్ధతుల్లో. వాళ్ళందరికీ ఆనందం అది కాదు, అది దుష్పరిణామం. ఫస్ట్ ఇనీషియల్గా ఆనందం ఉంటుంది, కానీ తదనంతరం మాత్రం దుఃఖంలోకి వెళ్లాల్సి వస్తుందని మాత్రం గట్టిగా చెప్పగలగాలి. అది నా ప్రయత్నం, అందరం ప్రయత్నం చేస్తున్నాం. అది చేయాల్సిన సందర్భం మాత్రం ఇప్పుడు వచ్చింది.
అయితే ఒకప్పటి కాలంలో ఏంటంటే ఆనందాన్ని వెతుక్కోవడం కోసం అందులో ఏముందో ఆ కిక్ ఏంటో తెలుసుకోవడం కోసం వాటి వైపు వెళ్ళేవాళ్ళు. అయితే ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఈ డ్రగ్స్ని విచ్ఛిన్నకర శక్తులు ఆయుధంగా ప్రయోగించి జనరేషన్ని పాడు చేస్తున్నాయి. అది మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశంగా అయితే ఈ విచ్ఛిన్నకర శక్తులు అనే కోణం తీసుకున్నప్పుడు మనం ప్రధానంగా ఎవరిని కోట్ చేయొచ్చు? సో మన భారతదేశానికి రెండు ఉన్నాయి ఇటువైపు సరిహద్దులు, ఈస్ట్ వెస్ట్లో. గోల్డెన్ క్రిసెంట్ అంటాం, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్కి, తీవ్రవాదులకి ప్రధాన ఆదాయ వనరు ఓపియం పండించడం. కొన్ని వేల హెక్టార్లలో వాళ్ళు పండిస్తారు. దాన్ని వివిధ మార్గాల్లో భారతదేశంలో అమ్ముతారు. ఆహార పంటల కంటే ఇవే ఎక్కువ. వాళ్ళకి డబ్బులు వచ్చే వీటితోనే. మీకు ఐఎస్ఐ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ మన భారతదేశంలో విచ్ఛిన్నకర శక్తులు ప్రోత్సహించాలంటే ఈ గోల్డెన్ క్రిసెంట్, ఈ మూడు, ఇరాను, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇటువైపు, ఇక్కడ గోల్డెన్ ట్రయాంగిల్ ఇటువైపు వెస్ట్, మనకి ఈస్ట్ వైపు లావోస్, వియత్నాం, బర్మా. అక్కడ బోర్డర్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఇక్కడన్నా మనం ఫెన్సింగ్ పెట్టి ఆపగలిగాం కొంత, కానీ ఇటు నార్త్ ఈస్ట్ బోర్డర్స్ వైపు చాలా అది టెరెన్ అసలే చాలా కష్టం. మనం ఎంత ప్రయత్నిస్తున్నా సరే వివిధ మార్గాల్లో ఈ రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి. వాళ్ళందరూ పంపు చేసేది ఈ విధంగా. ఆబ్వియస్గా మనం చూడండి, జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ జవాన్లు ఫైట్ చేసి చచ్చిపోతే మనం అంతా బాధపడతాం. కానీ ఆ తీవ్రవాదులు కూడా, నేను అవేర్నెస్ క్యాంపెయిన్లో చెప్పేది కూడా, దేశభక్తి అంటే ఆర్మీ వాళ్ళు చనిపోతున్నారు కాబట్టి మనం బాధపడమే కాదు, ఆ తీవ్రవాదులకు డబ్బులు ఇస్తున్నది మనమే. నువ్వు తీసుకునే గంజాయి, నువ్వు తీసుకునే హెరాయిన్, ఆ డబ్బుతోనే తీవ్రవాదులకు డబ్బులు వస్తున్నాయి. వీళ్ళు ఓపియం పండించి ఇక్కడ మనకు అమ్మి ఆ డబ్బుతోనే తీవ్రవాదం ప్రోత్సహిస్తున్నారు. ఆ విధంగానే మన ఆర్మీ జవాన్లు చనిపోతున్నారు. దేశభక్తి అంటే మనకు విఘాతం కలిగిస్తున్నారు. ఇంకొక నైజీరియన్స్, ఆఫ్రికన్స్, నైజీరియన్స్ వస్తున్నారు. అందరూ కాకపోయినా అందులో చాలా వరకు ఎస్పెషల్లీ కొకైన్ అనేది వాళ్ళ ద్వారానే ఎక్కువ వస్తుంది. కొకైన్ అది మ్యానుఫ్యాక్చర్డ్ డ్రగ్. మనకి కొలంబియా కానీ, అక్కడ సౌత్ అమెరికన్ కంట్రీస్ కానీ, యూరోప్లో మీకు హాలాండ్ కానీ, దే మ్యానుఫ్యాక్చర్ అక్కడ లీగల్ కొంత. సో అక్కడి నుంచి వీళ్ళ రూట్లో బేసికల్ విచ్ఛిన్నకర శక్తులు ఇది ఉంది. దురదృష్టవశాత్తు ఏంటంటే మన భారతీయులు ఆర్గనైజ్డ్ క్రైమ్ కన్నా వీళ్ళు ఆర్గనైజ్ అయ్యారు. వాళ్ళు ఏమన్నా అంటే మళ్ళీ ఇంటర్నేషనల్ ప్రెజర్స్, మా బ్లాక్స్ మీద మీరు అంటున్నారని, మతాలు అన్ని తీసుకొస్తారు వాళ్ళు ఆపకుండా. ఖచ్చితంగా ఈ డ్రగ్స్ భారతదేశంలో నేను ఇందాక చెప్పినట్టుగా యువతను నిర్వీర్యం చేయాలంటే వాళ్ళని చంపడం అనేది మన శక్తివంతమైన ఆర్మీ ఉంది. మానసికంగా ఇప్పుడు ఖలిస్తాన్ ఏం పరిస్థితి, పంజాబ్లో ప్రతి యువకుడు మ్యాక్సిమం తీసుకున్నారు. అటువంటి పరిస్థితి. ఈ విచ్ఛిన్నకర శక్తుల్ని ఆబ్వియస్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రయత్నిస్తూనే ఉంది. కానీ మనవంతు బాధ్యతగా, నేను దేశభక్తి అంటే ఏదో జై హింద్ అంటే కాదు, ఇవి తీసుకోవడం వల్ల తీవ్రవాదానికి నేను సహకరిస్తున్నానని తీసుకెళ్ళాలి యువతలో. మా ప్రయత్నం మేము చేస్తాం. నేషన్ని డీజనరేట్ చేయాలని అనుకుంటే, ఓపియం కన్జంప్షన్ చూసుకుంటే, ఇండియా ఈజ్ నాట్ ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ ఆఫ్ఘనీ ఓపియం. ఆఫ్ఘన్లో మీరు అన్నట్టుగా ఆఫ్ఘనిస్తాన్లో మనం వేసుకునేటువంటి బియ్యం, వరి, జొన్నలు, మొక్క ఏమంటారు, వీట్ వాట్ ఎవర్, దే ఓపియం ఈజ్ ఎ కమర్షియల్ క్రాప్ ఫర్ దెమ్ అండ్ దే కల్టివేట్ అండ్ దే గ్రో, దే సెల్. తాలిబాన్లు కొన్ని రోజులు సపోర్ట్ చేస్తారు, కొన్ని రోజులు ఆపుతారు, కొన్ని రోజులు ధ్వంసం చేస్తారు. ఇంటర్నేషనల్ ప్రెషర్స్ని బట్టి కామర్స్ నడుస్తూ ఉంటుంది. బట్ ఇండియా ఈజ్ నాట్ ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఫర్ ఈవెన్ క్రిసెంట్, గోల్డెన్ క్రిసెంట్ ఏదైతే అంటారో. అండ్ ఈ ట్రయాంగిల్ ఈస్ట్ నుంచి వచ్చేటువంటిది ప్రిడామినెంట్లీ ఓపియం కాదు. వీ గెట్ అదర్ సార్ట్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ దిస్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్ ఎనీవే. అండ్ ఈ ఫియర్ ఏదైతే ఉందో, మనం బార్డర్స్ పోరస్ చేసుకోవటం అంటే ప్రొటెక్ట్ చేసుకోవటం, మచ్ ఆఫ్ ద ఇంపోర్ట్ హ్యాపెన్స్ త్రూ వేరియస్ అదర్ రూట్స్. సీ కానివ్వండి, అదర్ ఫార్మ్స్లో ఎంట్రీ కానివ్వండి. ఎంట్రీ డజంట్ కమ్ ఫ్రమ్ ఆఫ్ఘన్, పాకిస్తాన్ డైరెక్ట్ ఎంట్రీ కాదు. దే యూజ్ ఎ డిఫరెంట్ ట్రేడ్ రూట్ వెరీ డిఫరెంట్లీ. ఈ నైజీరియన్ గ్యాంగ్స్ ఏవైతే కన్జంప్షన్ చేస్తున్నారో, ద ప్రోడక్ట్స్ దే సెల్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ కోకేన్. ఇట్ కాస్ట్ అబౌట్ 3,000 rupees per gram. 3,000 గ్రాములు కొనేటువంటి మధ్యతరగతి కుటుంబాలు కంటిన్యూస్గా వాడి ఇంట్లో దొంగతనం చేస్తారు, ఆ తర్వాత ఇంకేదో చేయటం, ఇంకేదో అమ్ముకోవటం, ఇంకేదో లేకపోతే క్రైమ్లో ఇన్వాల్వ్ అవ్వటము, తద్వారా డీజనరేషన్ జరుగుతుంది. బట్ దట్స్ అ వెరీ స్మాల్ సెగ్మెంట్ ఆఫ్ ద సొసైటీ. ఇట్ ఈస్ ద అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ ఆ పైన ఉన్నటువంటి ధనికుల క్లాస్ ఏదైతే అంటామో ఆ క్లాస్లో కన్జంప్షన్ చూస్తాము. చిన్నపిల్లల్లో చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఈ రేవ్ పార్టీస్లో. అండ్ దెన్ పైన ఉన్నటువంటి అంటే ఈ ఐటీ సెక్టర్లో ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ హూ హ్యావ్ డిస్పోజబుల్ ఇన్కమ్స్. అండ్ ఐ నో అంటే ఇంకొక ఇది ఈ మధ్యకాలంలో ఒక డాక్టర్
ఆల్మోస్ట్ నెలకి 7 నుంచి 8 లక్షలు సంపాదించే డాక్టర్. ఆయనకి 2 లక్షలు అప్పు, 7 లక్షలు భార్య సంపాదించేది ఇంటికి సరిపోతా ఉంది. ఈయన సంపాదించేదంతాను ఆయన డ్రగ్ యూసేజ్కి. డాక్టరే డ్రగ్స్ అలవాటు. ఎక్కడ జరుగుతుంది అని అంటే మీరు పేపర్లో చూసుంటారు. ఏమంటారంటే ఒక డాక్టర్ ఈ డాక్టర్లందరికీ అలవాటు చేస్తాం మొదలుపెట్టాడు, ఆవిడ పారిపోయాడు దేశం వదిలేసి. సో ఈ ప్రాసెస్ ఏదైతే జరుగుతూ ఉందో దెర్ ఇస్ అన్ యాక్టివ్ జాబ్ ఇన్ ఇనిషియేటింగ్. మొదట్లో అంటే 30 రూపాయలకి మంది ఇచ్చేసి తర్వాత 3,000 రూపాయలు, 30,000 రూపాయలు సేమ్ ప్రోడక్ట్ అలవాటు చేయడానికి స్టార్ట్ చేస్తారు. ఫ్రీ డెలివరీ అంటే buy 1 get 1 ఫ్రీ, లేకపోతే స్టార్ట్ ట్రయల్ ప్యాక్ అన్న టైప్లో స్టార్ట్ చేస్తారు. అంటే బ్రిటిష్ వాళ్ళు మనకి టీ అలవాటు చేసినట్టుగానే ఇదివరకు టీ వాజ్ గివెన్ ఫ్రీ ఇన్ చౌరస్తాస్ అండ్ ఆల్ దట్ వెన్ లిప్టన్ కేమ్ ఇన్ టు ద కంట్రీ. సో ఈ బిజినెస్ మోడల్స్ అడాప్ట్ చేస్తూ ఉన్నారు. సో కుటుంబాలు గొల్లైపోవటము, తద్వారా సమాజం ఇబ్బంది కావటం అది కనిపిస్తూ ఉంది. బట్ అగైన్ మనం ఏదో స్టార్ట్లు అయిపోయి బెంబెలు ఎత్తిపోవాల్సిన అవసరం లేదు. దానికి పద్ధతిగా పోతూ ఉంటే నరుక్కుంటూ రావచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టుగా బీటెక్ పిల్లలు యాక్చువల్గా ఉంటుంది, ఒక అతను ఫ్రీగానే ఇస్తాడు. ఒకతను నాకు అలవాటు అయింది అనుకోండి బీటెక్, నా ఫ్రెండ్స్కి అలవాటు చేయాలి. సో ఆబ్వియస్గా మీకు నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ప్రకారం అంటే అసలు యాక్చువల్గా అది నీ దగ్గర ప్రొసెస్ చేసుకుంటేనే ఈవెన్ యువర్ కన్స్యూమర్ యూ కెన్ బి అరెస్టెడ్. బట్ మన పోలీసులు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కెరియర్ ఇప్పుడు మీకు రీసెంట్గా 1.5 years బ్యాక్ బర్కత్పురా దగ్గర బీటెక్ సెకండ్ ఇయర్ పిల్లవాడిని అరెస్ట్ చేశారు. అలాగే ఈ వాజ్ అ సీరియల్ నాట్ ఎ యూజర్, చాలా మంది తీసుకొచ్చాడు అనమాట. ఇందాక మీరు చెప్పినట్టుగానే మార్కెటింగ్ నీకు తీసుకొస్తే ఎంత, ఈ డబ్బులు ఎప్పుడైతే లోయర్ ఇన్కమ్ గ్రూప్స్ ఎంటర్ అవుతాయో అవుతాడు, ప్లస్ ఇంక చెడగొట్టాలి డబ్బులు వస్తున్నాయి. ఇక్కడ చూడండి మిడిల్ క్లాస్ అని అప్పర్ మిడిల్ క్లాస్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఉండొచ్చు, కానీ లోయర్ ఇన్కమ్ ఇంకా డబ్బులు వస్తున్నాయి ఈ ఆల్కహాల్ దీని అమ్మడం వల్ల అనుకున్నప్పుడు వాడు ఆగుతాడు. అది దురదృష్టవశాత్తు స్లమ్స్లో బస్తీలో జరుగుతున్నది. సో ఆబ్వియస్గా ఒకటి మాత్రం క్లియర్ అండి, ఏదో దేశానికి ఏదో జరిగిపోతున్న భయాలు లేవు, కానీ దీన్ని ఇప్పుడే అరికట్టాలి. ఈ గడిచిన రాబోయే 2 ఏళ్ళు అనేవి చాలా క్రూషియల్ అని నా నమ్మకం. కరెక్ట్గా ఇప్పుడు దెబ్బేస్తే అంటే ఈ వినియోగం చేస్తే కంట్రోల్ అవుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ప్రాజెక్టరీ మాత్రం హైగానే. నేను 2021లో కాలేజీలో అవేర్నెస్ క్యాంపెయిన్ పిల్లల దగ్గరే మొదలెట్టాను. అప్పటికిప్పటి కన్జంప్షన్ పెరిగింది వివిధ రకాల్లో. అసలు ఎక్కడ అంటే హై ఒక ట్రాజెక్టరీ పెరుగుతూనే ఉంది. కానీ పోలీసులు ఇప్పుడు నషాముక్త భారత్ అభియాన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ స్టేట్లో కూడా తెలంగాణ కూడా దే ఆర్ డూయింగ్ గుడ్. అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ దే ఆర్ సీరియస్లీ ఆన్ ఇట్. ఐ హోప్ కమింగ్ 2 years దీన్ని కొంచెం కంట్రోల్గా వస్తున్నాను నా నమ్మకం. సో శ్రీనివాస్ గారు, ఈ డ్రగ్స్ భూతాన్ని కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం వైపు నుంచి ఎట్లాంటి చర్యలు ఉన్నాయి? మనం చెప్పాలంటే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక ఎక్సలెంట్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఎందుకంటే గ్రహించాం డ్రగ్స్ అనేది రాబోయే కాలం ఎంత పెద్ద భూతంగా అవుతుందని. సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అనేది ఒక ఫ్లాగ్షిప్, అదే మినిస్ట్రీ కింద నషాముక్త భారత్ అభియాన్ అంటే విముక్తి, ఈ మత్తు నుంచి విముక్తి పొందాలనే దాని హెడ్డింగ్స్తోనే ఒక ఆర్గనైజేషన్, స్వతంత్ర వ్యవస్థ మినిస్ట్రీ కింద పనిచేస్తున్న స్వతంత్ర వ్యవస్థ, దానికి ఫండ్స్ ఇచ్చారు. ఇట్స్ డైరెక్ట్లీ ఈవెన్ రిపోర్టింగ్ టు హోమ్ మినిస్ట్రీ ఆల్సో. సో వివిధ రాష్ట్రాల్లో వాళ్ళ అవగాహన కార్యక్రమాలు, రిహాబిలిటేషన్ సెంటర్లు. ఒకప్పుడు రిహాబిలిటేషన్ సెంటర్స్లు ఉండేవి కావు. మన భారతదేశంలో వైద్య రంగం చాలా ఖరీదైంది. చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ ఈ విముక్తి పొందాలంటే ఎక్కడికి వెళ్ళాలి? రిహాబిలిటేషన్ సెంటర్లు వెళ్ళాలి. మన దగ్గర చాలా కష్టం. కానీ నషాముక్త భారత్ అభియాన్ కింద భారత ప్రభుత్వం చాలా రిహాబిలిటేషన్ సెంటర్స్ ఓపెన్ చేసింది. ఇప్పుడు ఎవరైనా సరే డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యారంటే కనుక ఆ రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్తే ఫ్యామిలీ సపోర్ట్తో బయటకు రావచ్చు. అది కేవలం ఈ మన ప్రభుత్వం 2014 నుంచి వచ్చిన ఇనిషియేటివ్ వల్ల మాత్రమే అయింది. ఇంకా ఇప్పుడు కొత్తలో ఏంటంటే వాళ్ళు పంజాబ్ మీద ఫోకస్ చేశారు ఎందుకంటే పంజాబ్లో ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, ఎందుకంటే ఆంధ్ర మనకు మన్యంలో వస్తుంది కాబట్టి, అంటే అన్ని రాష్ట్రాల వైపు నషాముక్త భారత్ అభియాన్ అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం, పోలీసులు, సామాజిక కార్యకర్తలు కానీ అందరం కలిసికట్టుగా ఉంటే మాత్రమే ఈ మాదక ద్రవ్యాలు అనే భూతాన్ని అందరం కంట్రోల్ చేయగలం. కాబట్టి ఎవరెవరి ప్రయత్నం అందరూ చేస్తున్నారు. అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మనం ఖచ్చితంగా అభినందించాలి. నషాముక్త భారత్ అభియాన్ అనేది ఎక్సలెంట్ ప్రోగ్రామ్. ఈ సినిమా రంగం ఒకటి, స్పోర్ట్స్ రంగం ఒకటి, హై పెర్ఫార్మెన్స్ డిమాండ్ చేసేటువంటి రంగాలు. ఆడే సామర్థ్యాన్ని, ఓ డ్యాన్స్ చేసే సామర్థ్యాన్ని, ఓ ఫైటింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం డ్రగ్స్ తీసుకుంటేనే ఆ పెర్ఫార్మెన్స్ వాళ్ళు పెంచుకునే పరిస్థితి ఉందా? మీకు ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో సినిమా రంగంలో కానీ స్పోర్ట్స్లో కానీ, స్పోర్ట్స్లో నాకు
మనం చాలా చూస్తూనే ఉంటాం. డోప్ టెస్ట్లు అవుతాయి, డోప్ టెస్ట్లో ఎంతమంది పట్టుబడతారు. ఇప్పుడు సినిమా రంగంలో చూస్తే వాళ్ళకి మిడ్ నైట్ నిద్ర తక్కువలో కొన్ని షూటింగ్స్ ఉంటాయి. వాళ్ళ ఫేస్ ఫ్రెష్నెస్గా ఉండాలి. సో నాకు తెలిసి మేబీ సబ్జెక్ట్ టు కరెక్షన్, ఫేస్ ఫ్రెష్నెస్గా ఉండాలంటే అది తీసుకుంటే ఫేస్ ఫ్రెష్గా ఉంటుంది అనే సందర్భంలో తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఏ విధంగా లైఫ్ లీడ్, మనకి ఈ మధ్య 1-2 years మనకి తెలంగాణలో అసలు చాలా డ్రామా నడిచింది. సినిమా రంగం అంటేనే బయట కూడా చాలా అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నాయి. అలాగే అథ్లెట్స్లో మీరు అన్నట్టుగా పర్ఫార్మెన్స్ బాగా చేయగలం, వాళ్ళకి రెస్ట్ తీసుకుంటే హై పర్ఫార్మెన్స్ చేసుకోవాలంటే దొడ్డిదారులో ఈ విధంగా కొన్ని సబ్స్టెన్సెస్ వాడితే వెళ్ళగలం ఉంది. కానీ డోప్ టెస్ట్లు ఉన్నాయి, సినిమా రంగంలో కూడా బయటపడుతున్నారు, తెలిసిపోతుంది యాక్చువల్గా ఎవరు వాడుతున్నారని. బట్ ఈ రంగాలు మాత్రం మన సమాజాన్ని విస్తృతంగా ప్రభావం చేస్తున్న రంగాలు రాజకీయం, సినిమా రంగం, స్పోర్ట్స్, క్రికెటర్స్. కానీ మన దగ్గర అథ్లెట్స్ కొంచెం మన ఇండియాలో తక్కువ, కానీ వరల్డ్ వైడ్గా వెస్ట్రన్ దాంట్లో అయితే మాత్రం అయితే ఉన్నాయి, కానీ పట్టుబడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాటి వల్ల కాకుండా నిజాయితీగా కష్టపడి చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాటి వల్ల డ్రగ్స్ వల్ల నువ్వు ఏదో గొప్పవాడు అయిపోతాను కదా, అదొక జస్ట్ భావన మాత్రమే నా అభిప్రాయం. సినిమాలో కన్జంప్షన్ ఈజ్ ఫర్ ఎక్సైట్మెంట్ అండ్ హ్యావింగ్ ఫన్ అండి. పీపుల్ ట్రై టు డూ ఇట్ బికాజ్ ఇది ఐ వర్క్ హార్డ్ అండ్ ఐ పార్టీ హార్డ్ ఆ మోడల్. అండ్ దెన్ దట్ ఈస్ అ బిట్ ఆఫ్ చాలా ఈ పార్టీలో, ప్రైవేట్ పార్టీలో సోషల్ లూబ్రికెంట్. అందరూ చేస్తారు, లేకపోతే కొంతమంది చేస్తారు, పక్క రూమ్కి వెళ్ళి చేస్తారు. ఆ టైప్ కన్జంప్షన్, ప్రిడామినెంట్లీ కోకేన్ కన్జంప్షన్ చూస్తూ ఉంటాము. అదర్ సబ్స్టెన్సెస్ లైక్ సైకెడెలిక్ కన్జంప్షన్ ప్రైవేట్గా జరుగుతుంది. ఈ పార్టీలో జరిగేటువంటి కోక్ కన్జంప్షన్ ప్రిడామినెంట్గా చూస్తాము. సినిమాల్లో పర్ఫార్మెన్స్ కోసము ఏమి డ్రగ్స్ పనిచేయమని అందరికీ తెలుసు. ఐ థింక్ సినిమా వాళ్ళకి కూడా తెలుసు. ఈ డ్రగ్ వేసుకుంటే నేను సినిమా బాగా చేస్తాను అనేది ఏమి ఉండదు. అండ్ ఈ క్రియేటివ్ రైటింగ్ చేసే వాళ్ళకి ఒక అపోహ ఉండొచ్చు. అంటే రైటర్స్ కానీ అంటే స్మోక్ అప్ అంటారు, క్యానబిస్ స్మోక్ చేస్తే స్మోకింగ్ అప్ అంటారు. సో స్మోకింగ్ అప్ చేస్తే కనుక క్రియేటివ్ అవుతారా, లేకపోతే ఇంకేదన్నా పదార్థాలు తీస్తే వాళ్ళకు తెలుసు. వెనక్కి తిరిగి చదువుకుంటే వాళ్ళు రాసింది ఆ టైంలో అప్పుడు గొప్పగా అనిపించిన తర్వాత గొప్పగా అనిపించదని తెలుస్తుంది. కూడా చేస్తారు కంపోజిషన్. But when they go back and listen to their own stuff, or they go back and review their work, it's not as good as they imagined it was in that time. And హై స్టేట్లో, ఇంటాక్సికేటెడ్ స్టేట్లో జరిగిన అనుభవం అది అంతగా ఉండదని వాళ్ళకి తెలుసు. సో ఐ డోంట్ థింక్ కొంచెం డిస్ఇన్హిబిషన్ అంటే వ్యక్తిగతమైనటువంటి హద్దులు పెట్టుకుంటాం మనం. ఇది దాటొద్దు అన్నప్పుడు ఈ మత్తు పదార్థాల ఇదిలో ఆ హద్దు దాటి ఆలోచించేటువంటి అవకాశం కొన్ని ఉండి కొంచెం డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. బట్ దట్స్ నెవర్. అలాంటి వ్యక్తులు ఎలాగైనా అదర్వైజ్ కూడా రాయగలరు, మ్యూజిక్ కంపోజ్ చేయగలరు, ఆర్ దే కెన్ డైరెక్ట్ బెటర్. సో ఐ డోంట్ థింక్ దట్స్ ద థింగ్. అండ్ నటించే వాళ్ళు, పర్ఫార్మర్స్, ఐ డోంట్ థింక్ సీనియర్ నటుల్లో ఎవరు వాడేవారు కాదు. అండ్ నటుల్లో వాడి దొరికిపోయిన వాళ్ళందరూ ఏ లిస్టులో వాళ్ళు ఎవరు లేరండి. మీరు చూస్తుంటారు ఉన్న వాళ్ళంతా అంటే పలానా యాక్టర్ తమ్ముడు, పలానా యాక్టర్ బావమరిది, పలానా యాక్టర్ సెకండ్, ఇది వెనకాల అంటే పాట పాడుతుంటే రింజుమ్ అనే టైప్లో ఉన్న వాళ్ళే. కాబట్టి ముందు పాట పాడే వాళ్ళు ఎవరు, నాట్యం చేసే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. సో మన సమాజంలో బయటికి రావేమో సార్, అంటే వాళ్ళు మనకున్న వ్యవస్థ పీపుల్ ఆర్ ఆఫ్ లెస్ క్యారెక్టర్ బికాస్ వాళ్ళంటే సినిమాలో ఉన్నంత మాత్రాన వాళ్ళకి చరిత్ర లేదు, క్యారెక్టర్ లేదు, వాళ్ళు వాడేస్తారు, దొరకట్లేదు కాబట్టి వాళ్ళు దొరలు అని అనుకుంటే అందరూ ఆ విషయంలో అదే మాట్లాడాలి. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే దొరకట్లేదు కాబట్టి దొరలు మాట కరెక్టే ఒక విధంగా రాంగ్ కూడా. అంటే అందరినీ మనం ముద్రలేము, ఒక గట్లేము. ఇప్పుడు రిక్రియేషన్ ఉంటాయి యాక్చువల్గా వీళ్ళకి. వీళ్ళు వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళ ప్రైవేట్ లైఫ్ ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. సినిమా యాక్టర్స్ హైదరాబాద్ లో కూర్చొని వాళ్ళ ఇళ్లలో ఇక్కడ పార్టీలు చేరేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బయటకు వస్తే ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల, వాళ్ళకున్న పిఆర్ భయాల వల్ల వాళ్ళు ప్రొటెక్టివ్ గా చేసుకుంటారు. దే ఆర్ వెరీ బ్యాలెన్స్డ్. ఇప్పుడు వాళ్ళని చూసి అంటే వాళ్ళు ఏదో చేస్తారని ఫాలో అయ్యే వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ చేస్తే కాదు, వాళ్ళు ఎక్కడో దీవులు ఉంటాయి, యూరోపియన్ కొన్ని ప్రైవేట్ పార్టీస్ చేసుకుంటారు. దే ఆర్ కంట్రోల్. కానీ నటించేటప్పుడు తీస్తారని మాత్రం నాకు అయితే అవగాహన ఉన్న మాత్రం ఇక్కడ కరెక్ట్ కాదు. దానివల్ల ఇది పెరుగుతరణంగా కాదు. అథ్లెట్స్ మాత్రమే ట్రై చేస్తారు యాక్చువల్గా, డోప్ టెస్ట్లు ఎలాగో ఉంటున్నాయి కాబట్టి. బట్ నోబడి, దేర్ ఇస్ నో సచ్ కాన్సెప్ట్ దట్ వాడడం వల్ల వాడు బాగుపడింది ఇక్కడ లేదు. ఇదే అంశంపై తమ అభిప్రాయాన్ని తెలియజేయడానికి మానసిక ఆరోగ్య నిపుణులు డాక్టర్ వీరేంద్ర గారు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ ఉత్సాహాన్ని ఇచ్చే మందులు వాడతారు, డ్రగ్ వాడతారు. ఎందుకంటే ఒక యాక్టర్ కానీ, ఒక ప్లేయర్ కానీ, ఒక ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు వాళ్ళ శక్తి ఎన్ని గంటల పాటు ఆ వర్క్ చేయాలో, ఆ ప్రజెంటేషన్ చేయాలో అన్ని గంటల పాటు అంతే శక్తివంతంగా, అంతే ఎనర్జెటిక్గా ఉండాలి అని అంటే ప్రతి వ్యక్తికి ఇది సాధ్యం కాని విషయం. కాబట్టి వాళ్ళు ఆ డ్రగ్ను వాడితే
ఆ డ్రగ్ వాళ్ళను ఎప్పుడు ఉత్సాహంగా ఉండేటట్టు, ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండేట్టు, ఎప్పుడు సంతోషంగా ఉండేటట్టు, ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఏ టైంలో అయినా సరే 10 గంటల తర్వాత అయినా సరే ఉత్సాహంగా ఉండేటట్టు ఆ డ్రగ్ మనిషి శరీరంలోకి వెళ్ళి ఆ రకమైన అవుట్పుట్ను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ వృత్తే ప్రజెంటేషన్, వాళ్ళ వృత్తే ఎనర్జీ కనిపించడం, వాళ్ళ వృత్తే అవతల వ్యక్తులను ఇంప్రెస్ చేయడం. కాబట్టి అవతల వ్యక్తులను ఇంప్రెస్ చేయడానికి వాళ్ళను సపరేట్ చేసుకొని వాళ్ళు పనిష్ చేసుకొని వాళ్ళు ఈ డ్రగ్ను వాడుతుంటారు. ఇలాంటి డ్రగ్ వాడినప్పుడు మేజర్గా ఏం జరుగుతుందంటే బ్రెయిన్లో మనకు ప్రెజర్ సెంటర్స్ అని ఉంటాయి, న్యూరాన్స్. అవి ఏదైనా ఒక సంఘటన జరిగింది, మనకు చాలా సంతోషం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మన బ్రెయిన్లో ఉన్న డోపమైన్ కిక్ మనకు సంతోషం తెప్పిస్తుంది. ఇలా డ్రగ్ వాడుతున్న కొలది ఏం జరుగుతుందంటే ఈ ఆర్గానిక్గా సంఘటన వల్ల వచ్చే సంతోషం మానిపోయి ఎక్స్టర్నల్గా మనం ఏదైనా సబ్స్టాన్స్ని లోడ్ చేస్తే తప్ప మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ రెస్పాండ్ కావడం మానేస్తాయి. దాంతో వాళ్ళు రెగ్యులర్గా ఆ సంతోషం కోసం, ఆనందం కోసం, ఆ కిక్ కోసం వాళ్ళు తప్పకుండా డ్రగ్ వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో వాళ్ళు డ్రగ్ను కనుక వాడకుంటే జీవితం అంతా చాలా నిస్సారంగా, చాలా పనికిరాని విధంగా, ఏ సంతోషం లేని ఒక మెకానిక్లా, ఒక రోబోలాగా, మెషిన్ లాగా మారిపోతున్నా అనే భావన కలుగుతుంది. సో ఎప్పుడైతే ఈ ఎమోషన్స్ను చేయడం మానేస్తుందో బ్రెయిన్, అప్పుడు వాళ్ళకి ఎక్కువ డ్రగ్ తీసుకోవాలనే కోరిక కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు సంతోషాన్ని కోరుకుంటారు, ఆ సంతోషం కోసం ఏమైనా చేయాలని కోరుకుంటారు. ఇలా చేయడం వల్ల బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది, వాటి మీద ఎక్కువ లోడ్ పడుతుంది. దాంతో ఆ లోడుని తీసుకోవడానికి మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ సరిగ్గా పనిచేయవు. కాబట్టి వాటికి వేర్ అండ్ టేర్ స్టార్ట్ అవుతుంది. అది హృదయం కావచ్చు, కాలేయం కావచ్చు, లేదు మనకున్న కిడ్నీలు కావచ్చు, స్ప్లీన్ కావచ్చు, మన స్టమక్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఒత్తిడి ఎక్కువైపోయి చాలా తొందరగా బలహీనమైపోయి అది మన శారీరక ఆరోగ్యము, తద్వారా మన మానసిక ఆరోగ్యము, మనము ఈ డ్రగ్ కోసము మన బిహేవియర్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. బాగా డబ్బున్న వాళ్ళు ఆ డ్రగ్ను ఏదో రకంగా కొనుక్కుంటారు, వాళ్ళు వాడతారు. మిడిల్ క్లాస్లో ఉన్నవాళ్ళు, అంత ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఆ డ్రగ్ కోసమని రకరకాలైన పద్ధతులను పాటిస్తూ ఉంటారు. అయితే చీటింగ్ చేస్తారు, గ్యాంబ్లింగ్ చేస్తారు, దొంగతనం చేస్తారు, మోసం చేస్తారు. ఎన్ని రకాల పద్ధతులు వాళ్ళు డబ్బు సంపాదించో అన్ని రకాల పద్ధతుల్లో డబ్బు సంపాదించే విధంగా వాళ్ళకు తెలియకుండానే ఆ డ్రగ్ని ఎలాగైనా సాధించాలి, ఎలాగైనా తినాలి, అది తింటేనే మనకు ఉత్సాహం వస్తుంది అనే దాని లోపల దే ఫర్గెట్ ది బేసిక్ రూల్స్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్ ఇన్ ద సొసైటీ. వాళ్ళ బిహేవియర్లో మార్పు వస్తుంది. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఎలాగైనా ఎగ్జిక్యూట్ చేసే లక్ష్యాన్ని కోల్పోతారు. ఎమోషన్లో ఇర్రెగ్యులారిటీ వస్తుంది, చాలా యాంగర్ పెరుగుతుంది, అగ్రెషన్ పెరుగుతుంది. తర్వాత వాళ్ళు స్లోగా అపథెటిక్గా మారిపోతారు, ఎవరి పట్ల ఎంపథెటిక్గా ఉండే లక్షణాన్ని వాళ్ళు కోల్పోతారు. ఈ రకమైన డిసడ్వాంటేజెస్ డ్రగ్ వాడడం వల్ల ఉంది. కాబట్టి ప్రభుత్వాలు చాలా సీరియస్గా ఈ డ్రగ్ వాడకాన్ని నిషేధించాలి అని ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా దాంట్లో భాగస్వామ్యం అయిపోయి డ్రగ్గులు వాడుతున్నట్టు తెలిసిన, డ్రగ్గులు ఫలానా దగ్గర అమ్ముతున్నట్టు తెలిసినా మనం ప్రభుత్వానికి తెలియజేయడం, మనం దాన్ని ఆపడానికి మనం ఏమైనా చేయగలమో ఆలోచిస్తే దట్ విల్ బి ఆల్వేస్ బెటర్. యాక్చువల్గా డ్రగ్కి అడిక్ట్ అయిన వాళ్ళు, డ్రగ్ ఏదో ఫన్ కోసమో 2-3 రోజులు 4 రోజులు వాడిన వాళ్ళ గురించి మనం మాట్లాడట్లేదు. డ్రగ్ ఉంటేనే వాళ్ళ జీవితం బాగుంటుంది, డ్రగ్ తోటే వాళ్ళకు సంతోషం వస్తుంది, డ్రగ్ తోటే జీవితం చాలా సాఫీగా సాగుతుంది అనే భావనతోటి ఎలాగైనా సరే రోజు డ్రగ్ వాడితేనే బాగుంటుంది అనే వాళ్ళని మాన్పించడానికి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. దానికి ఫస్ట్ ఏం చేస్తామంటే ఎవరైనా డ్రగ్ అడిక్ట్ అయిన వాళ్ళు, నేను మానుకోవాలి అనే ఆలోచన వచ్చిన వాళ్ళను ఫస్ట్ ఒక సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్ తోటి సైకో అనాలిసిస్ చేస్తాం. రెండోది బ్రెయిన్ మ్యాపింగ్ చేస్తాం. ఇలా బ్రెయిన్లో ఈ అడిక్షన్ అయిన తర్వాత ఏమన్నా న్యూరలాజికల్ చేంజెస్ వచ్చాయా, మనకి ఇక్కడ ప్రీఫాంటల్ కార్టెక్స్ అని ఉంటుంది, పిఎఫ్సి. ఈ పిఎఫ్సి సైజులో ఏమైనా చేంజెస్ వచ్చాయి ఈ డ్రగ్ వాడడం వల్ల. ఆ తర్వాత మనము న్యూరాలజిస్ట్ యొక్క హెల్ప్ తీసుకుంటాము, తర్వాత సైకాట్రిస్ట్ హెల్ప్ తీసుకుంటాము, తర్వాత డైటీషియన్ హెల్ప్ తీసుకుంటాము. వీళ్ళందరూ ఒక కలెక్టివ్గా ఎఫర్ట్ పెట్టి స్టెప్ బై స్టెప్ మనము బాడీలో ఉన్న ఏ కైండ్ ఆఫ్ డ్రగ్ ఉందో వాటిని అనాలిసిస్ చేయాలా. బ్లడ్, యూరిన్ శాంపిల్స్ సెలెక్ట్ చేసి అది సివియర్ ఉందా, లేకుంటే మోడరేట్ ఉందా, లేకుంటే డేంజర్ జోన్లో ఉందా, లేకుంటే లో ప్రొఫైల్లో ఉందా అసెస్ చేసి
దాని బాడీలో ఉన్న డ్రగ్ని డీటాక్సిఫై చేసిన తర్వాత, క్లీన్ చేసిన తర్వాత చాలామందికి విత్డ్రాల్ సింటమ్స్ వస్తాయి. అది లేకుండా ఉండలేకపోవడం, బాడీలో షేక్ రావడం, కోపం రావడం, ఇరిటేషన్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. వాటిని కౌంటర్ చేయడానికి వాళ్ళకు రెగ్యులర్ షెడ్యూల్ని, ఒక రెగ్యులర్ రొటీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. చేసి గ్రూప్ థెరపీ ఇస్తారు. తర్వాత వాళ్ళ ఆలోచన మార్చడానికి CBT ద్వారా వాళ్ళ ఆలోచన మార్పు తెచ్చడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా కనీసం ఒక 5-6 నెలలు చేస్తే అప్పుడు ఈ డ్రగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఉండగలము అనే ఒక విశ్వాసాన్ని ప్రోది చేసే మెథడ్స్ ద్వారా వాళ్ళ ఆలోచనను స్ట్రక్చరైజ్ చేసి తర్వాత వాళ్ళ నార్మల్ లైఫ్ జీవించడానికి అవకాశం దొరుకుతుంది. అయితే చాలామంది ఎక్కువ ఈ డ్రగ్ అడిక్ట్ అయిన వాళ్ళను ఇన్ని రోజుల పాటు ట్రైన్ చేయడము, అది ఒకటి డబ్బుతో కూడుకున్నది, రెండోది ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, మూడోది వీళ్ళు కూడా అన్ని రోజుల పాటు ఐసోలేషన్ని ఎదుర్కోవడం కొంచెం ఛాలెంజ్ కూడుకున్న వ్యవహారం. చాలామంది నెల రోజులు కానీ విత్డ్రా అయిపోయి నేను వెళ్ళిపోతాను, నాకేం లేదు, నేను బాగానే ఉన్నా, నేను బాగుండగలుగుతాను అనుకుంటారు. అది మళ్ళీ రిలాప్స్ అవుతుంది, మళ్ళీ డ్రగ్ అడిక్తారు, మళ్ళీ రిహాబ్ సెంటర్కి వస్తారు. ఇట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది చాలా పెద్ద ఛాలెంజ్తో కూడుకున్న వ్యవహారం. కాబట్టి డ్రగ్ అడిగిన వాళ్ళను అందులోకి వెళ్ళి బయటికి తీసుకురావడం మనకు చాలా కష్టంతో కూడుకున్న పని అవుతుంది. బట్ తలుచుకుంటే కుటుంబం అనుకొని చేస్తే కనుక డెఫినెట్గా వాళ్ళని బెటర్ చేయొచ్చు. పిల్లలకు చాక్లెట్ల ద్వారా తిన్న వాళ్ళు అడిక్ట్ అవుతారని మనం అనుకోము. ఎందుకంటే అది అవైలబుల్ కూడా చాలా తక్కువ సార్లు దొరుకుతుంది. 1-2 సార్లు చేస్తారు. కొందరికి బాడీకి అది కంపాటబుల్ కాదు, అయితే జ్వరం వస్తుంది, లేకుంటే వామిటింగ్ చేసుకుంటారు, లేకుంటే విపరీతంగా ప్రవర్తించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే మనం అడ్రస్ చేయొచ్చు. కానీ చిన్న పిల్లలు డ్రగ్ అడిక్ట్ అయిన వాళ్ళను గుర్తిస్తే ఇప్పుడు మనం ఏ ప్రాసెస్ అయితే వేరే అడిక్ట్ చేస్తామో ఆ ప్రాసెస్ వీళ్ళకి అవుతుంది. నిజానికి చిన్నపిల్లల నుంచి మనం తొందరగా రికవర్ చేసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్తే వింటారు, మనం మానిటర్ చేయగలిగితే మానిటర్ స్టేజ్లో ఉంటారు, పెద్దవాళ్ళ పట్ల కొంచెం గౌరవం ఉంటుంది, మాటలు చెప్తే వినగలిగి ఉంటారు. మనం కూడా వాళ్ళతో ఉండి ఆ పనులు చేయిస్తాం కాబట్టి వాళ్ళను విడ్డ చేయడానికి తొందరగానే అవకాశాలు ఉంటాయి. ఒక సామర్థ్యం కానీ ఒక కెపాసిటీ కానీ పెంచుకోవడానికి భారతీయ సంప్రదాయ విధానాల్లో ఉన్నటువంటి మార్గాల్ని ఒక డాక్టర్గా మీరు ఏం సజెస్ట్ చేయగలుగుతారు? ఏమైనా అంటే ఆ స్థాయిలో ఉండాలని నేను అంటలేదు, అంటే పెద్దగా గొప్పగా చేయాల్సింది ఏవి కూడా లేదండి. అసలు అంటే మనం లీడ్ చేసేటువంటి లైఫ్లో సింపుల్ సూత్రాలే. ఉదాహరణకి 8 గంటలు పడుకోవటం, టైంకి తినటం, కొంచెం ఎక్సర్సైజ్ చేయటం, ఇవి అందరూ పాటించాల్సింది. ఇంకా రెండవది సర్టన్ థింగ్స్ ఏమంటారంటే నేనేదో మిస్ అయిపోతున్నాను అనేటువంటి భావన. వాడు చేశాడంట, వాడికి ఏదో అనుభవం అయిందంట, నేను ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో అంటున్నారు ఈ మధ్య కాలం. ఈ ఫోమోలో పోయేటువంటిది అండ్ పియర్ ప్రెషర్ పిల్లల విషయంలో. సో నువ్వేం మిస్ కావట్లేదురా అనేది. ఎందుకంటే అది ఎప్పుడు వస్తుంది, నేను ఉన్న ప్లేస్లో నేను కంటెంటెడ్ సాటిస్ఫైడ్ ఉంటే నేను ఏదో మిస్ అవుతున్నా అనిపించదు. నాకు మారుతి ఉందనుకోండి, ఫైన్ ఐఎమ్ హ్యాపీ. నాకు ఇన్నోవా ఉందనుకోండి, ఫైన్ ఐఎమ్ హ్యాపీ. నాకు ఇది లేదు ఇది లేదు ఇది లేదు అని అనుకుంటే ఎప్పటికీ ఏది ఉండదు. సో ఈ అనుభవం, నేను ఇది అనుభవించాను, ఇది అనుభవించలేదు. నేను ఐ హ్యాడ్ అన్ ఐస్ క్రీమ్, ఇట్ వాస్ టేస్టీ, బట్ దట్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ ట్రై అవుట్ క్యానబిస్. సో ఇది ఏదో మిస్ అవుతున్నాను అనేటువంటి భావనలో పోవటం అనేది తప్పు. అండ్ మన భారత మూలాల్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే టు బి కంటెంటెడ్ వేర్ యు ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్తారు. సంతృప్తిగా ఉండటం చాలా ఇదిగా ఉంటుంది. కంపేర్ చేసుకోకపోవడం చాలా పద్ధతిగా చెప్తారు, ప్రతిసారి చెప్తారు. అంటే అంబిషియస్ ఉండొద్దు అనట్లేదు, బట్ కంపేర్ చేసుకోవడం, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. రెండవది జిజ్ఞాసు, బట్ నాట్ ఇన్ టు దిస్ ఏరియా. క్యూరియాసిటీ ఉంటే హ్యావ్ క్యూరియాసిటీ అబౌట్ హౌ ద వరల్డ్ వర్క్స్. అసలు అంటే ఏమంటారంటే సూర్యుడి నుంచి మనం ఎందుకు, మనం సన్ ఆధారిత సమాజం జీవులం, మనం ఎందుకు ఇట్లున్నాము, లేకపోతే 1000 ప్రశ్నలు ఉన్నాయండి. అంటే ఈ ప్రశ్నల్లో జిజ్ఞాస చూపించాలి, అసలైనటువంటి జ్ఞానం కోసం క్యూరియాసిటీ చూపించాలి. అండ్ మూడవది ఏమనంటే ఈ పియర్ ప్రెషర్. మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్, వాడు తెచ్చాడు, నలుగురం కూర్చున్నాం, వీడు పాస్ చేస్తాడు, ఆ జాయింట్ అంటించేసిన తర్వాత వీళ్ళందరూ యువకులు 16-17 ఏళ్ళ పిల్లలు చౌరస్తాలో కూర్చొని, ఇదివరకు చాయ్ కొట్లలో ఇరాని చాయ్ దుకాణాల్లో కూర్చునేదేమో ఇప్పుడు చౌరస్తాలో కూర్చునేసి, లేకపోతే చీకటి కోణం ఎక్కడో మెట్ల కింద ఇంకెక్కడో కూర్చుంటారు, ఆ జాయింట్ అంటించుకొని పాస్ చేస్తారు. సో ఎబిలిటీ టు సే నో, మనకి అది చాలా ఇంపార్టెంట్. నేను నో అంటే నో, అది మనం చాలా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది.
అండ్ మన దగ్గర నో చెప్పడానికి చాలా ట్రైనింగ్ ఇస్తారు. నాట్ దిస్, నో 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 అనేది మనం నేర్చడం నో మూలాన. సో ఆ నో చెప్పటం మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అండ్ పేరెంట్స్ మనం ఏమనుకుంటామంటే నేను అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నా, నేను ఏమంటారంటే అమ్మ నాన్న ఇద్దరం పని చేస్తూ ఉన్నాం, మా జీవితం అంతా పిల్లల కోసమే త్యాగం చేస్తున్నాము, మేము ఏమంటారంటే మొత్తం మిమ్మల్ని కన్నప్పటి నుంచి మేము మా బతుకులంతా మీకోసమేరా అని చెప్తారు. సరే బతుకులంతా మాకోసం అయినప్పుడు ఈ పని ఈజ్ నాట్ టు బికమ్ అన్ ATM. యు ఆర్ నాట్ ఎ క్యాష్ డెలివరింగ్ మెషిన్, యు ఆర్ ఎ పేరెంట్గా బాధ్యత ప్రొవైడ్ చేయటమే కాదు, అంటే ఆర్థిక రూపంలో ఉన్నటువంటిది ప్రొవైడ్ చేయటం కాదు, వాల్యూస్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎలా చెప్తాం? నేను ఏదో మారల్ స్టోరీ పుస్తకం కొనుక్కొచ్చిస్తున్నానండి, మా చిన్నవాడికి వాడు 5 ఏళ్ళే కానీ చాలా పుస్తకాలు చదివేస్తాడండి, వాడు ఏం చదువుతాడో లేదు తెలియదు, వాడు మొబైల్ తిరిగేసినా కానీ సరే లేదు అని అంటే ఇది చేస్తున్నాము అది చేస్తున్నాము వాళ్ళకి ఒక మారల్ స్టడీస్ చెప్పడానికి ఒక టీచర్ని పెట్టినాం. మారల్ స్టడీస్ టీచర్ ద్వారా రాదు, తల్లిదండ్రులు ఎలా బతుకుతున్నారు దాని ద్వారా వస్తుంది. తల్లిదండ్రులు సత్యమే చెప్పాలరా, ఇది చెప్పకూడదు అని అనుకుంటే పిల్లలు కూడా అదే తప్పు చెప్తే బయట ఉన్నప్పుడు, నేను మా అమ్మ నాన్న లేనప్పుడు కూడా చెప్తే తప్పేమో, అరే ఇది డ్రగ్స్ తీసుకోకూడదు అని వాళ్ళు అదే విధంగా జీవిస్తూ ఉంటే, మా అమ్మ నాన్న లేనప్పుడు కూడా నేను డ్రగ్స్ తీసుకుంటే అది తప్పు, నేను చేయకూడదు అనేటువంటిది ఉంటుంది. సో ఎప్పుడైతే తల్లిదండ్రులు బిహేవియర్, మారల్ వాల్యూస్ పిల్లల మనసులో భాగంగా మారుతాయి, అది ధనం ప్రొవైడ్ చేస్తే కాదు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ అంటే నేను ఈ 5 days ఉండట్లేదు, నా పిల్లలు నేను వచ్చేసరికి పడుకుంటారు, నేను లేచేసరికి పిల్లలు ఉండరు, స్కూల్కి వెళ్ళిపోతారు అనేసి వాళ్ళని నేను ప్రతి వీకెండ్ పార్టీకి తీసుకుపోతే, నేను 5 స్టార్కి తీసుకుపోతే అక్కడ తీసుకుపోతే, వీళ్ళకి అన్ని చూపించాలి, పార్టీలు చూపించాలి, రేవ్ పార్టీ, ఈ ఓవర్ కాంపెన్సేటరీ మెకానిజమ్స్ పేరెంట్స్ ఏదైతే చేస్తారో అది కూడా కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది. అది కుటుంబ పరంగా. సమాజపరంగా రక్షణ అంటే పోలీస్ వ్యవస్థ చేస్తూ ఉంటుంది, మీరు చేసేటువంటి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, మీడియా సంస్థలు ఏదైతే చేస్తున్నారో ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, విద్యా సంస్థలు చేసేటువంటి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, అండ్ ఓవరాల్గా నేషనల్ ఇది చూసుకుంటే పాలసీ మ్యాటర్స్లో హౌ స్ట్రింజెంట్ ఆర్ ద పనిష్మెంట్స్. ఇప్పుడు డీలర్కి కన్జ్యూమర్కి పనిష్మెంట్ డిఫరెంట్ ఉంటుందండి. వాడు గంజాయి 5 గ్రాములతో దొరికితే ఎంత, 50 గ్రాములతో దొరికితే జైలు, 5 గ్రాములతో దొరికితే కౌన్సిలింగ్, పోలీసు వాళ్ళు ఏమంటారు వాడికి తీసుకెళ్ళి చేస్తారు. బట్ అంటే సో కన్జ్యూమర్కి డీలర్కి డిఫరెన్షియేషన్ చేస్తూ ఉంటారు. సో పాలసీలో ఎంత ఇది ఉంటుంది టువర్డ్స్ రిహాబిలిటేటివ్ ప్రాసెస్ దెన్ ఎ ప్యూనిటివ్ ప్రాసెస్ ఫర్ ఎండ్ యూజర్. ఎండ్ యూజర్ ఈజ్ అ విక్టిమ్, వాడేవాడు విక్టిమ్, వాడిని దోషిలాగా చూడకుండా పేషెంట్ లాగా చూసుకుని ఎప్పుడైతే ఆ పాలసీ ఆ విధంగా ఉండేసి, న్యాయ వ్యవస్థ కూడా అదే విధంగా ఉండి, పోలీస్ వ్యవస్థ కూడా అదే విధంగా అనుసంధానం అయి ఉంటే వాడేవాళ్ళు తగ్గుతారు. వాడేవాళ్ళు తగ్గినప్పుడు వాడికి బిజినెస్ మోడల్ ఉండదు, డీలర్ ఉండడు. సో ఈ పాలసీ లెవెల్లో అదొక జరగాల్సిన అవసరం ఉందండి. ఇంటర్నేషనల్గా దెర్ ఈజ్ అ గ్లోబల్ ఫైట్ టువర్డ్స్ డ్రగ్ కన్జంప్షన్, రెడ్యూసింగ్ ప్రొడక్షన్, ఇవంతా జరుగుతూ ఉన్నాయి. సో దానికి అనుసంధానం అవటం అవసరం. నేను అవేర్నెస్ క్యాంపెయిన్కి వెళ్ళి పిల్లలు చెప్తున్నప్పుడు ఏం చెప్పామనంటే, ఇప్పుడు నేను ఉన్నాను, మా ఇంటి దగ్గరే వైన్ షాప్ ఉంటుంది, నేను ముందే వెళ్తాను, నేనేం టెంప్ట్ గాను, నాకు విల్ పవర్ ఉంది. అంటే మన భారతీయ మూలాల్లో, మన భారతీయ శాస్త్రాల్లో, మన భారతీయ జీవన విధాల్లో ఒకటి ఉంది, యోగా, మెడిటేషన్, ధ్యానం మనకున్నాయి కదా. నేను అంటాను అందరికీ, మీరు మందు తీసుకుంటే కిక్కు కొంచెంసేపు ఉంటుందేమో, నేను 24 hours కిక్కులో ఉంటాను. ఎందుకు ఉంటామంటే నేను మెడిటేషన్ చేస్తాను రోజు, దానికి వయస్సు నిమిత్తం లేదు, 7th నుంచి చేసుకోవచ్చు. దానివల్ల నీకు స్థితప్రజ్ఞత వస్తుంది. మన భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప వరం ఈ యోగ శాస్త్రం, యోగాల్లో మెడిటేషన్ అవి చేయండి. గొప్ప ఇప్పుడు మనకి ఇందాక చెప్పినట్టు సార్, ఫ్యామిలీ ఉంటుంది, ఫస్ట్ తల్లిదండ్రులే గురువులు, ఫస్ట్ తల్లిదండ్రులు మాటింటే 99% తప్పులు లైఫ్లో కావు. లేదు తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నారంటే కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ గురువులు ఎవ్వరు చెడిపోమని చెప్పరు, మంచి చెప్తారు, వినండి. తల్లిదండ్రులు మాట అయినకపోతే గురువులు మాట ఏనండి. గురువులు లేకపోతే పుస్తకాలు చదవండి, మంచి రామకృష్ణ పరమహంస, వివేకానంద చదవండి. లేకపోతే నీ 4వ నేర్పిస్తుంది, జీవితం నేర్పిస్తుంది. పట్టుబడి ఆల్కహాలిక్ అయ్యి యాక్సిడెంట్లు అయ్యి అలా కాకుండా, అంటే మన భారతీయ సమాజం ఇచ్చిన యోగా, మెడిటేషన్లు వీటి వల్ల కంపల్సరీ వీటి వైపు మనం వెళ్ళాం, కంటెంట్ అవుతాం. మనకి ఇప్పుడు నాకున్నది ఇది బైక్, నాకు బైకే ఉంది, హ్యాపీ, నాకున్నది ఇంతే ఉంది, నాకు బిర్యానీలు తినాలి, 5-star హోటల్ తినాలనే మనస్తత్వం తగ్గుతుంది. సో మనం యోగ శాస్త్రం వైపు, అందరు ధ్యానాల వైపు కానీ తీసుకెళ్తే బాగుంటుందని అంటే మన భారతీయ మూలాల్లో ఉన్నాయి, దాని నుంచి మనం బయటపడవచ్చు అని నా ఒపీనియన్. అంటే
మనం ఎక్కడ విజేతగా నిలబడాలన్నా ఏకాగ్రత, శారీరక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. అయితే మీరన్నట్టుగా మన యోగా, మెడిటేషన్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు డ్రగ్స్ వరకు వెళ్ళాలి? దానివల్ల నువ్వు చేయలేవు, మిస్ అవుతున్నావు చాలా. ఒకసారి అటువైపు వెళ్ళిన వాడు యోగా మళ్ళీ మెడిటేషన్ చేయలేరు, ఫోకస్ ఉండదు నీకు. అదే దానివల్ల ఇది భ్రమంలో ఉంటాం. ఆ భ్రమల నుంచి బయటపడాలంటే ముందే 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలకి ధ్యానం అనేది కనుక మనం కంపల్సరీ పాఠ్యాంశంలో కనుక పెట్టితే చాలా వరకు నాట్ ఓన్లీ డ్రగ్స్ అనే కాదు, చాలా విషయాల్లో మనకి బిహేవియరల్ చేంజెస్ కూడా వస్తాయి. ఏది ఎక్కడ రెస్పాండ్ అవ్వాలి, ఎక్కడ అవ్వకూడదు అనే విషయంలో కూడా వస్తున్నాను నా ఒపీనియన్. అయితే అండి, ఇప్పుడు మనం మళ్ళీ డ్రగ్ మాఫియా దగ్గరికి వెళ్తే వీళ్ళకి ఈజీ టార్గెట్స్ ఎవరంటే స్టూడెంట్సా, చిన్నపిల్లలా, ఐటీ ఎంప్లాయీసా, లేకపోతే సామాన్య పౌరుల? ఇప్పుడు నేను చూసిన దాని ప్రకారం సార్, గడిచిన కొన్నేళ్లుగా ఐటీ ఎంప్లాయీస్కి అనేది, అంటే నేను ఐటీ ఎంప్లాయీని కాబట్టి పనిచేస్తాను కాబట్టి డబ్బులు ఉంటాయి. ఇక్కడ మేము అంటే చూసిన వాళ్ళందరూ ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ చేస్తాం. స్ట్రెస్ నుంచి ఇందా సార్ చెప్పినట్టు ఎస్కేప్ అవుతాం. విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటే ఏదో జాయిలియస్గా ఉండదు, చాలా విపరీతమైన ప్రెషర్స్ ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ పని అయింది, అందరూ ఎక్కువ పని చేస్తున్నాం. దీని గురించి ఒక రేవ్ పార్టీస్ అని ఒక టార్గెట్. ఇంకొకటి, నా ఫ్రెండ్ నన్ను తీసుకెళ్తాడు ఒక పార్టీకి, జస్ట్ హ్యావ్ ఏ ఫన్ అని వెళ్తాం. అక్కడ నీకు డూ యూ వాంట్ హ్యావ్ హై అంటారు. నేను విన్నది యాక్చువల్గా, డూ యూ వాంట్ హ్యావ్ హై అంటే ఎక్కువ తీసుకుంటామని. చిన్న చిన్న మీకు ప్యాకెట్స్లో ఇస్తారు, నువ్వు తీసుకుంటావు, యూ విల్ ఎంజాయ్. అదొక టార్గెట్. పిల్లలంటే వాళ్ళు నిజంగా అమాయకులే. కాలేజీలో మీరు వినే ఉంటారు, చాక్లెట్స్ అమ్ముతున్నారు. ఒక్కసారి నువ్వు చాక్లెట్లు కనుక అలవాటైనాయి అంటే నువ్వు నెక్స్ట్ ఇంకే ఏమైనా చేస్తావు. అంటే రకరకాల పద్ధతుల్లో అందరు ఈజీ టార్గెట్స్. సార్ ఇందా చెప్పినట్టుగా కస్టమైజ్డ్గా ఒక మేధా ఇంటలెక్చువల్స్ దిగారు, అందులో డబ్బులు వస్తున్నాయి నీకు. అందులో ఏ రకంగా ఏ సెక్టర్ పిల్లల్ని ఇట్లా అట్రాక్ట్ చేయాలి, కాలేజ్ వాళ్ళని ఇట్లా చేయాలి, ఐటీ ఎంప్లాయీస్ అయ్యేలాగో, అంటే ఇవన్నీ రకరకాల పద్ధతుల్లో ఒక ముప్పులాగా వస్తున్నారు వీళ్ళంతా. ఇప్పుడైతే ఫార్మేటివ్ స్టేజ్లోనే ఉంది ఇంకా, బట్ నా ఉద్దేశంలో రాబోయే 2 years మాత్రం ఇట్స్ ఛాలెంజింగ్ టైం ఫర్ us. కంట్రోల్ మొత్తం చేయగలం, లేదంటే కొంచెం మనకు 1 decade వరకు ఆగాలి. ఎందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్, 90s మనకి HIV AIDS గురించి విపరీతమైన భయాలు ఏర్పడ్డాయి. అసలు మనకి ఎక్కడ, నాకు మా చిన్నప్పుడు నేను ఉన్నా సరే చాలా మంది ఫ్రెండ్స్ చనిపోయేవాళ్ళు. మనిషిలో ఆ క్రేవింగ్, సెక్స్ క్రేవింగ్ అనేది ఆపలేం. కానీ మనకి పులిరాజాకి ఎయిడ్స్ ఏమైంది అని చెప్పి ఒక పెద్ద క్యాంపెయిన్ నడిచింది, ఇన్నోవేటివ్ క్యాంపెయిన్. సో ఒక డికేడ్ టైం పట్టింది కంట్రోల్ అవ్వడానికి, ఏమీ కాలేదు. ఆ క్రేవింగ్ తగ్గలే కానీ ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయవచ్చో సమాజంలోకి వెళ్ళింది. ఇది కూడా డ్రగ్స్ కూడా ఏమీ కాదు, కానీ ఒక జనరేషన్ కొంతమంది అయితే లాస్ అవుతాం. అలా కాకూడదనే మా అభిప్రాయం అనమాట. చెయ్యాలి నా ప్రయత్నం. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో పరిస్థితి మన చేయి దాటుతుంది. ఫలానా వ్యక్తి డ్రగ్స్ వైపు వెళుతున్నాడు అనేటువంటి సూచనల్ని మనం ఏ విధంగా గ్రహించవచ్చు, వాళ్ళని ఏ విధంగా ఆపవచ్చు? డాక్టర్ గారు మీరేమన్నా? ఇది ఏమవుతుందంటే సూచనలు చాలా క్లియర్గా కనిపిస్తుంటాయి, తల్లిదండ్రులు చూడదలుచుకోరు. ఇంట్లో వాళ్ళకి ఏమంటే మావాడు అలా కాదండి, మా అమ్మాయి అట్లా కాదండి, ఇది ఏమంటారంటే మా ఇంట్లో కాదు ఇది. అండ్ పిల్లాడు స్కూల్కి వెళ్ళే పిల్లాడు 4 గంటలకు స్కూల్ అయిపోతుంది, బస్సులో వస్తాడు, ఇంకేదో వస్తాడు, 5 గంటలకు ఇంట్లో ఉంటాడు. 5 గంటలకు ఉండాలో, 4:30కు ఉండాలో, 6 గంటలకు ఉండాలో ఉండాలి. బట్ రెగ్యులర్గా 6:30కు వస్తున్నాడు. వచ్చినప్పుడల్లా డైరెక్ట్గా హలో హాయ్ ఏమనట్లే డైరెక్ట్గా వాడు రూమ్లోకి వెళ్ళిపోతున్నాడు, లేకపోతే బ్యాగ్ కరవడేస్తే వెళ్ళిపోతున్నాడు. తర్వాత ఒక 2 గంటల దాకా రూమ్లోకి వెళ్ళి బయటకు రాడు. అరే ఏం చేస్తున్నావురా అని అడగమా? ఏమనుకుంటే స్ట్రెస్ అవుతున్నాడండి మా వాడు, ఎడ్యుకేషన్. సో వీళ్ళే కవర్ చేస్తుంటారు, క్వశ్చన్ ఉండదు. అండ్ దెన్ తల్లి బట్టలు వాషింగ్ మెషిన్లో వేస్తూ ఉంటుంది. వేస్తూ ఉంటే చిన్న ప్యాకెట్ దొరుకుతుంది, పాలిథిన్ ప్యాకెట్ దొరుకుతుంది, అందులో పచ్చగా ఉంటుంది మెటీరియల్. అయితే కొడుకుని పిలిచి ఏమిరా ఇది అని అంటుంది. అమ్మ ఏమో నాకు తెలియదు, వాడు కిరణ్ అడిగిచ్చినాడు, నేను జేబులో పెట్టుకున్నా అంటాడు. అయితే అంటే మరి ఇదేంద్రా, ఇదేందో నేను నాన్నని పిలిచి చెప్తా అంటే అమ్మ నాన్న మట్టుకు చెప్పు అంటాడు. సో తల్లి కవర్ చేసేది. ఏమంటే తర్వాత 4 రోజుల తర్వాత ఏమవుతుంది, వీడి బాత్రూంలోనో లేకపోతే కిందనో సిగరెట్ లైటర్ దొరుకుతుంది. సిగరెట్ లైటరో లేకపోతే బాంగో ఏదో దొరుకుతుంది. దొరకంగానే తండ్రికి దొరుకుతుంది. అప్పుడు అంటాడు ఇది వీడు ఎన్ని రోజులు నువ్వు చేస్తున్నాడు నీకు తెలుసు అంటే ఆ రోజు దొరికింది అని అంటాడు. అప్పటికి సంవత్సరం గడిచిపోతుంది. ఈ లక్షణాలు ఎప్పుడైతే చైల్డ్ ఇర్రెస్పాన్సిబుల్ ప్రవర్తనలో మార్పు వచ్చిందో, ఎప్పుడైతే తన స్కోలాస్టిక్ పర్ఫార్మెన్స్ బిగ్గెస్ట్ ఇండికేటర్ అండి, స్కూల్లో కాలేజీల్లో పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది.
అది కనిపించిన బాగా చదివేటువంటి 90 మార్కులు వచ్చాయి, 100కి 90, 95 వచ్చి పిల్లాడు 60కి దిగినాడు సడన్గా అంటే ఏం జరుగుతుంది? ఇదంతా తెలిసేసరికి సగం పుణ్యకాలం వాడు గడిచిపోతాడు. వచ్చిన తర్వాత ఇంటికి వీడు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వస్తాడు, ఇంటికి బంధువు వస్తాడు, అత్త మామ వస్తుంది. గతంలో ఉన్నటువంటి అత్త బాగున్నాం మామ బాగున్నాం అనేవాడు వీడు రూమ్ నుంచి బయటకు రావట్లేదు అనే మార్పు వచ్చింది. ప్రవర్తనలో మార్పు, నలుగురిలో కలిసేటువంటి దాంట్లో మార్పు. తర్వాత ప్రతి టైంలో ఒకే టైంలో ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, వాడు రాగానే వీడు పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు, మోటార్ సైకిల్ వేసుకొని వెళ్ళిపోతాడు, రాత్రి 11 దాకా రాడు. అంటే యంగ్ పీపుల్ అండి ఎంజాయ్ చేస్తున్నారు, ఇది కాదు కదా. సో ఈ లక్షణాలు చేంజ్ ఇన్ బిహేవియర్, పర్సిస్టెంట్ స్నీకీ బిహేవియర్, దాచి చేసేటువంటి పనులు, సమాజంలో దగ్గర వాళ్ళతో ఎంగేజ్ కాలేకపోవటం, చిన్న చిన్నవి దొరకటం, చిన్న లైట్ దొరకటం, లేకపోతే చిన్న ప్యాకెట్లు దొరకటము, లేకపోతే బట్టలన్నీ తీసేసి వాడే వాషింగ్ మిషన్లో ఈ మధ్యలో వేస్తున్నాడు, ఇవి జరుగుతున్నప్పుడు మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇవి స్టూడెంట్ ఇదిలో బిహేవియర్. స్కూల్లోకి వచ్చిన తర్వాత సడన్గా అటెండెన్స్ తగ్గిపోవడం, క్లాసులు మిస్ అవుతూ ఉన్నాడు, లేకపోతే ముందు కూర్చున్న పిల్లాడు వెనకాల కూర్చొని ఉంటున్నాడు, తర్వాత బట్టలు ఏదో వాసనలు వస్తున్నాయి. అండ్ హీఈస్ మేకింగ్ సర్టన్ స్పెసిఫిక్ ఫ్రెండ్స్. కాలేజ్ బయట వాళ్ళు వీడిని కాలేజ్ దగ్గర కలవడానికి వస్తున్నారు, గేట్ దగ్గర. అండ్ వీడు డబ్బులు ట్రాన్సాక్ట్ చేయడం మొదలు పెడుతున్నాడు. అంటే హీఈస్ కలెక్టింగ్ మనీ. కన్జ్యూమర్ బికమింగ్ డీలర్ ట్రాన్సిషన్ ఉంటుంది చూస్తున్నారా? అంటే వీడేం చేస్తున్నాడు, ఇప్పుడు వాడుకునేది వాడు ఏదో 1000 రూపాయలు 100 రూపాయలు 500 పాకెట్ మనీ అంతా కలిపి కొనుక్కోవడం మొదలు పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తాడు, 5 పాకెట్ మనీ చేసుకుని వీడి డబ్బులు వాడు ఖర్చులు తీసేస్తున్నాడు. సో ఈ ప్రాసెస్ జరుగుతున్న ట్రాన్సాక్షన్, డర్టీ ట్రాన్సాక్షన్. అండ్ ఈజ్ ఆల్వేస్ షార్ట్ ఆఫ్ మనీ. ఎప్పుడు నాన్నతో గొడవ పడుతున్నాడు, నువ్వు మొన్ననే పెట్రోల్ పోయించుకున్నావు కదరా, మోటార్ సైకిల్ 300 నేనే కొట్టించినా నాన్న అంటాడు. అయితే వీడు అంటాడు, ఎక్కడ మొన్నెప్పుడు కొట్టించినావు నాన్న, అయినా నేను తిరగొద్దా, ఆయన బండి మైలేజ్ ఇస్తలేదు. సో దిస్ సార్ట్ ఆఫ్ ఇర్రేషనల్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాల్సిన చిన్నవే కానీ పెద్దవి. అమ్మాయిల విషయంలో కూడా ఇదే రకమైనటువంటి అమ్మాయిల విషయంలో బిగ్గెస్ట్ ఇదేమవుతుందంటే, నేను లక్ష్మి ఇంటికి ఓవర్ నైట్ స్టే వెళ్తా. అయితే నీకు లక్ష్మి స్కూల్ నుంచి నువ్వు నార్మల్గా ఝాన్సీ ఇంటికి వెళ్ళేదాన్ని కదా, ఇప్పుడు ఎందుకు లక్ష్మి ఇంటికి పోతున్నావు? లక్ష్మి నీకు మొదటి నుంచే పరిచయం కదా. ఈ చేంజ్. అండ్ దెన్ యాక్చువల్లీ యూ డోంట్ లైక్ ఓవర్ నైట్ స్టే. నువ్వు ఎప్పుడు బొమ్మన్నా అత్త వాళ్ళ ఇంట్లో పోయి ఉండవు, నువ్వు ఎక్కడ ఇంట్లో ఉండవు, ఈ మధ్యలో ఏంటి ఇట్లా అంటున్నావు. ఆర్ లేకపోతే అంటే ఇది రిలేషన్షిప్స్ ఉండొచ్చు, పిల్లలు ఒకరినొకరు ఇష్టపడుతుండొచ్చు, కానీ ఈ స్కూటర్ వేసుకుని వెళ్ళి ఎక్కడో గుద్దేసింది. మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి యాక్సిడెంట్లు. ఆర్ ఈ మధ్యకాలంలో వచ్చేసరికి అంటే ఇంటాక్సికేటెడ్ ఉంటుంది, వస్తుంది ఇంటికి వస్తుంది, కానీ కింద వాచ్మెన్ చెప్తాడు, అమ్మా పాప లిఫ్ట్ ఒకటెత్త పోయి 2వ ఫ్లోర్ ఎత్తి పైన దిగింది. వై ఇస్ ఇట్ హ్యాపన్? సో దీస్ సటిల్ బిహేవియర్స్ వీ నీడ్ టు పికప్. గ్రాస్ బిహేవియర్స్ ఉండనే ఉంటాయి, దొరకడం, ఇంట్లో గొడవ పడడం, అమ్మతో గొడవ పడడం, తినకపోవటము, పెట్టింది తినకపోవటం, నేను పిజ్జా చేసుకున్నాను అనడము, లేకపోతే కొంతమంది పిల్లలు ఎక్కువ తింటారు, గంజాయి కన్జ్యూమ్ చేసేటప్పుడు మంచీస్ అంటారు అనమాట. సో ఇంట్లో అమ్మ పెడుతుంది, తినేస్తుంది మీల్, తర్వాత మళ్ళీ టింగ్ మనగానే స్విగ్గీ వాడు వచ్చి పిజ్జా డెలివరీ చేస్తాడు. వై ఇస్ ద గర్ల్ ఈటింగ్ సో మచ్? నార్మల్గా వెయిట్ విషయంలో కాన్షియస్గా ఉండే అమ్మాయి ఎందుకు ఇంత తింటా ఉంది? ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు ఇవన్నీ మొక్కే వంగంది మానే వంగదు అన్నట్టుగానే తల్లిదండ్రులు ఎక్కువ గమనిస్తూ ఉంటే మాత్రమే ఇవన్నీ కంట్రోల్ చేయాలి. మీరు ఇవాళ రేపు చూస్తే సమాజంలో సెల్ ఫోన్ వినియోగం అనేది విపరీతంగా పెరిగింది. తల్లిదండ్రులు పనిచేసుకుంటూ పిల్లల్ని కంట్రోల్ చేయలేకంటే పిల్లలు ఫ్రెండ్షిప్ కూడా తగ్గిపోయినాయి. మనం చూస్తే కనుక చిన్నపిల్లల్లో ఒకప్పుడు కలిసి మన చిన్నప్పుడు అందరితో ఆటలాడుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఏమైంది, అంతా గేటెడ్ కమ్యూనిటీస్, కంబైన్డ్ ఫ్యామిలీస్ లేవు, సింగిల్ చైల్డ్స్, మొబైల్ చూసుకుంటున్నాం. మొబైల్స్లో మనకి ఏ కంటెంట్ చూస్తున్నాం? ఇప్పుడు నేను మీ క్యారెక్టర్ నా క్యారెక్టర్ తెలుసుకోవాలంటే నా యూట్యూబ్ ఛానల్ చూసి తెలిసిపోద్ది. అల్గారిథమ్స్ ఉంటాయి నువ్వు చూసేదాన్ని బట్టి. నువ్వు ఇంకోటి మన మైక్రోఫోన్స్ అనుకుంటున్నావు, యూట్యూబ్ మన గూగుల్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ రైట్ టు కలెక్ట్ అవర్ వర్డ్స్. దాని ప్రకారం అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. నువ్వు కనుక అందులో అల్గారిథంలో ఏదో ఒక వీడియో వచ్చిందంటే దాని ప్రకారం వస్తాయి. ఇంకొకటి పిల్లలు ఒక దురదృష్టకరమైంది అంటే డార్క్ నెట్ అనేది చాలా తక్కువ మంది తెలుసు, కానీ ఇప్పుడు చాలా మంది తెలుసు. కొన్ని బ్రౌజర్స్ ఉంటాయి, పోలీస్ డిపార్ట్మెంట్ గమనిస్తుంది. ఒకప్పటిలా కాదు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, దాని ద్వారా కొనుక్కుంటున్నారు పిల్లలు. మీడియా ద్వారా ఈ డార్క్ నెట్ అనే పదం విస్తృతంగా ప్రచారంలోకి రావడంతో అసలు ఐటీ ఇప్పుడు చిన్న పిల్లలు 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలు దాని ద్వారా వస్తారు. వాడు స్విగ్గీ లాగానే వచ్చిస్తాడు. అంటే మన తల్లిదండ్రులు మొబైల్ ఇచ్చాం, ఇంటర్నెట్ ఇచ్చేసాం, వాడి పని మనం చేసుకుంటాం, మన పని మనం చేసుకుంటా అంటే కాదు. ఇప్పుడు నేను ఒక డ్రగ్ మా ఏరియాలో రాత్రిపూట గంజాయి సేకరిస్తున్న వాళ్ళ ఫేషియల్ బిహేవియర్ కూడా వేరే ఉంటుంది. వాళ్ళు పీపుల్స్ పెద్దగా ఉంటాయి, ఇలా సీరియస్గా స్టేర్ చేస్తారు.
వాళ్ళతో మనం గొడవలు కూడా పడడానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఒక ఉన్మాదంలో ఉంటారో ఆ విధంగా ఉంటారు. వాళ్ళ బిహేవియరల్ చేంజెస్ ఉంటాయి. అర్ధరాత్రి చీకటి లొకేషన్లో కూర్చొని తాగుతుంటారు సిగరెట్. వాళ్ళు డబ్బులు దొంగతనాలు చేస్తారు. ఇంట్లో తల్లిదండ్రులు డబ్బులు దొంగతనాలు చేస్తారు. ఎప్పుడు గొడవలు పడతారు, కలవరు. అంటే ఇవన్నీ తల్లిదండ్రుల మీదే ప్రధాన బాధ్యత ఉంది. అలాగే క్లాస్లో మేము పిల్లలు కూడా చెప్పేది, మీ తోటి స్నేహితుడు అలా బిహేవ్ చేస్తే ప్రిన్సిపల్కో టీచర్కో చెప్పండి. మీరు లేదు ఎవరైనా కొనుక్కున్నా అంటే 100కి ఫోన్ చేసి చెప్పండి. ఏం కాదు, సీక్రెట్గా ఇప్పుడు ఒకప్పటిలాగా పోలీసులు కాదు, చెప్తే నీ ఇన్ఫర్మేషన్స్ ఉంటుంది. అంటే మన అందరి మీద బాధ్యత ఉంది. తల్లిదండ్రులు, గురువులు, స్నేహితులు అందరం కలిసి కట్టుగానే చేయగలం. ఈ నార్కోటిక్ డ్రగ్స్, సైకోటిక్ అబ్యూసెస్లో ఒకటి ఉంది, ఒక డిస్కషన్ ఉంది, తీసుకున్నవాడు విక్టిమ్ అని. అంటే పిల్లల్ని భయపెట్టడానికి, ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే నువ్వు ఏదో అవుతుందంటే వెళ్ళడానికి ఉద్దేశంతో నువ్వు కనుక సబ్స్టెన్స్ తీసుకుంటే నీకు ఒకసారి కేసు బుక్ అయితే నీకు పాస్పోర్ట్ రాదు. ఇవాళ రేపు అందరూ బయటకు వెళ్ళాలని ఉంటుందిగా. అంటే నేను అది మేబీ ఎగ్జాగరేటెడ్ ఫ్యాక్ట్ ఏమో, మేబీ డిస్కషన్. ఇప్పుడు అందరిలో అనేది ఏంటంటే అందరు తీసుకునే వాళ్ళందరూ వాడు క్రైమ్ అయితే ఇంకెట్లా, వాడు విక్టిమ్ అంటే ముందు బెదిరించడానికి, అటువైపు వెళ్లకుండా వాడిని చూడాలంటే తీసుకుంటే నేను అరెస్ట్ చేస్తాను, కౌన్సిలింగ్ చేస్తాను, భయం కల్పించాలంటే భయం కూడా ఉండాలి పిల్లలకి కానీ యువకులకు కానీ ఉంటే కొంచెం కంట్రోల్ చేయగలం. పూర్తిగా 100% నేను కంట్రోల్ చేయడం కష్టం, కానీ చేయగలను ఒపీనియన్. సో ధన్యవాదాలు శ్రీనివాస్ గారు, ధన్యవాదాలు డాక్టర్ ప్రవీణ్ గారు. డ్రగ్స్ విషయంలో సమాజం ఎంత అప్రమత్తంగా ఉండాలనేది మీ యొక్క కాన్వర్జేషన్ ద్వారా సమగ్ర అవగాహన కలిగించారు. మరో సందర్భంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. థ్యాంక్ యూ జాగృతి.